So 7 o'clock we will start now. Okay. Last class లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? We were discussing about BPM versus Pega. Okay. Today we are going to look at first 15 minutes installation. సో ఇన్స్టలేషన్ అంటే ఎగ్జాక్ట్గా ఇన్స్టలేషన్ ఎలా చేస్తామని కాదు, మొత్తం అదంతా వీడియోలో ఉంది ఆల్రెడీ. సమ్ డీటెయిల్స్ ఐ విల్ టెల్ యూ అబౌట్ హౌ టు స్టార్ట్ పెగా సర్వర్ అండ్ లాగిన్ ఆల్ దట్. అది అయిపోయినాక దెన్ వీ విల్ గెట్ ఇన్ టు సబ్జెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి మీరు. సో మేబీ మీ అందరికీ మా టీం నుంచి ఈ డీటెయిల్స్ వచ్చి ఉండాలి. పెగా 628 కదా. సో ఏ డీటెయిల్స్ వచ్చి ఉండాలి? సారీ 629 మీది. మీకు ఒక పెగా సాఫ్ట్వేర్ పంపించి ఉండాలి వాళ్ళు. ఓకే, ఒక లింక్ పంపించి ఉంటారు, డౌన్లోడ్ చేసుకోమని. పెగా సాఫ్ట్వేర్ లింక్ సెండ్ చేసి ఉంటారు. వచ్చిందా అందరికీ? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకు కూడా యూ గాట్ ద వాట్సాప్ మెసేజ్ అబౌట్ దిస్ పెగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ అండ్ ఇన్స్టలేషన్ ఇన్స్ట్రక్షన్స్ వీడియో. ఇన్స్టలేషన్ ఎలా చేయాలి అన్న వీడియో అందరికి వచ్చిందా? యూ డి నాట్ రిసీవ్? ఓకే, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చాటింగ్ విండోలో అయినా రెస్పాండ్ అవ్వండి, లేదా అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వండి. లేకపోతే నాకు తెలియదు కదా. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చాటింగ్ విండో ఆర్ అన్మ్యూట్ అండ్ రెస్పాండ్. Yes, I received Harsha. Everyone received, right? Okay. No, whoever said no, Sir. if you have not received, జస్ట్ మీ మెసేజ్లు చెక్ చేసుకోండి వాట్సాప్లో. ఇప్పుడు మీకు అప్డేట్స్ వస్తున్నాయా? మీకు అప్డేట్స్ వస్తూ ఉండుంటే ఖచ్చితంగా అది కూడా వచ్చి ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ సాఫ్ట్వేర్, పెగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ అండ్ ఇన్స్టలేషన్ ఇన్స్ట్రక్షన్స్ వీడియో, then send a WhatsApp message on +91 9652532753. This is what you have to do immediately. Then you will get a reply. దానికన్నా ముందు మీ వాట్సాప్ చాటింగ్ హిస్టరీలో చెక్ చేసుకోండి. ఈ నెంబర్ నుంచి పైన మెసేజ్లు చెక్ చేయండి, 100% వచ్చి ఉండాలి. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత రాకపోతే అప్పుడు మెసేజ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ అయితే చేయండి, ఫాలో అయ్యి. మీరు పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయడానికి యూ విల్ బీ హ్యావింగ్ ద సాఫ్ట్వేర్ విత్ యూ. ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది? నా దగ్గర ఉందో లేదో తెలియదు నాకు, చూస్తాను ఆగండి. సో ఇది కాదు ఫోల్డర్, మీకు 87 అని ఉంటుంది. ఎంత? 87 అని ఉంటుంది పాత ఫోల్డర్. మేబీ నా దాంట్లో లేదు సాఫ్ట్వేర్, నా దాంట్లో ఇన్స్టాల్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఇన్స్టాల్ చేశాను, మేబీ స్పేస్ కన్స్ట్రెయింట్ మీద ఉందిలేండి. సాఫ్ట్వేర్ ఇలా ఉంటుంది అనమాట. అంటే మీకు ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు వచ్చేది జిప్ ఫైల్. మీరు జిప్ ఫైల్ని ఫస్ట్ అన్జిప్ చేయాలి. మీరు డౌన్లోడ్స్లోకి డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అక్కడి నుంచి సి డ్రైవ్ కానీ డి డ్రైవ్ కానీ ఆ జిప్ ఫైల్ని తెచ్చుకోండి. ఓకే, సో జిప్ ఫైల్ని అన్జిప్ చేయడం తెలుసు కదా మీకు. యూజింగ్ విన్జిప్ సాఫ్ట్వేర్, ఫ్రీ సాఫ్ట్వేర్ కానీ WinRAR అనే సాఫ్ట్వేర్ కానీ యూజ్ చేసి అన్జిప్ చేస్తే నార్మల్గా ఒక ఫోల్డర్ వచ్చింది ఇలా. దీని సైజు 4 GB పైనే ఉంటుంది. మీకు చూడండి 4.29 GB ఉండాలి, నియర్లీ అలా ఉండాలి ఎవరికైనా. సో ఇది ఓపెన్ చేసి ఇన్స్టలేషన్ చేయాలి అంటే ఇది ఒక్క ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టలేషన్ జరిగింది. కానీ ఇన్స్టలేషన్ చేయడానికన్నా ముందు యూ షుడ్ హ్యావ్ టు డూ సమ్ ప్రీ రిక్విజిట్ స్టెప్స్. ఏంటంటే మీ కంట్రోల్ ప్యానెల్కి వెళ్ళాలి మీరు ఇన్స్టలేషన్ చేయడానికన్నా ముందు. అదంతా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకొని కంట్రోల్ ప్యానెల్లో యూజర్ అని టైప్ చేయండి. ఇక్కడ యూజర్ అకౌంట్ కంట్రోల్ సెట్టింగ్స్ అని వచ్చింది. ఇదే వీడియోలో కూడా చెప్పాం. ఇక్కడికి వెళ్తే ఈ స్క్రోల్ బార్ ఉంది కదా, ఇది పైన ఎక్కడో ఉంటుంది మీకు. ఈ పొజిషన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లో ఎక్కడో ఉంటుంది. కంప్లీట్గా డౌన్ చేసేయాలి. దీన్ని కంప్లీట్గా డౌన్ చేసి ఓకే కొట్టాలి. ఓకేనా? నాది ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఎప్పుడో ఇన్స్టలేషన్ అది డౌన్లోనే పెట్టుకొని ఉంచుకున్నాను. ఒక స్టెప్ ఏంటి? కంట్రోల్ ప్యానెల్కి వెళ్ళి యూజర్ అకౌంట్ కంట్రోల్ సెట్టింగ్స్ స్క్రోల్ బార్ని కంప్లీట్గా నెవర్ నోటిఫై దగ్గర పెట్టాలి. ఒకటి. రెండోది, యూ షుడ్ స్టాప్ యాంటీవైరస్. నా సిస్టంలో అసలు యాంటీవైరస్ లేదు, ఏ గోలా లేదు. ఓకే, ఒకవేళ మీ సిస్టంలో యాంటీవైరస్ ఉండుంటే దెన్ యూ షుడ్ డెఫినెట్లీ కంప్లీట్లీ స్టాప్ యాంటీవైరస్ అండ్ విండోస్ సెక్యూరిటీ, రెండింటినీ ఆఫ్ చేసి పెట్టండి. ఇన్స్టలేషన్ అయిపోయినాక మీరు ఆన్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు మళ్ళీ. సో ఇన్స్టలేషన్ చేయడానికి ముందు
కంట్రోల్ ప్యానల్లో అది డౌన్ చేసి యాంటీవైరస్ని కంప్లీట్గా ఆఫ్ చేసి పెట్టండి. ఈ 2 స్టెప్స్ చేశాక దెన్ రీస్టార్ట్ యువర్ మెషిన్. ఏం చేస్తారు? మీ ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేయండి. సో ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేశాక తర్వాత ఏం చేస్తారంటే యూ కమ్ టు ద ఫోల్డర్ విచ్ యూ హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్. ఇన్స్టాల్ అని ఉంది కదా, జస్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేయడమే. మీరు దీని మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు ఒక విండో వస్తుంది. మీరు ఏం చేయవసలా, ఆ వీడియోలో చెప్పినట్టుగా నెక్స్ట్ 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 అంతే. ఇన్స్టలేషన్ జరగడానికి ఒక 23 మినిట్స్ ఐడియల్గా పట్టింది. కొంతమందికి 15 మినిట్స్లో అయిపోవచ్చు, కొంతమందికి 30 అవ్వచ్చు, 40 మినిట్స్ అవ్వచ్చు. 40 మినిట్స్ 45 మినిట్స్ కన్నా ఎక్కువ అయితే పట్టదు. ఇన్స్టలేషన్ అయిపోయినప్పుడు మీకు అక్కడ ఒక మెసేజ్ వస్తుంది, సక్సెస్ఫుల్గా అయినట్టుగా, క్లోజ్ చేసేసేయండి అది. అయితే మీకు ఏం జరిగిద్ది అనేది ఇప్పటి నుంచి క్లియర్గా వినండి. ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయినాక ఏం చేసిద్ది, ఏమేమి ఇన్స్టాల్ అవుతాయో చెప్తాను నేను. ఓకే, మీకు ఏమేమి ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, ఒక పని చేస్తాను నేను, ప్రీవియస్ డాక్యుమెంట్లోంచి తీసుకుంటా ఈ డీటెయిల్స్. ప్రీవియస్ బ్యాచ్ చెప్పుంటాను కదా, మళ్ళీ మళ్ళీ టైప్ చేయకుండా ఐ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, ఈ డీటెయిల్స్ని కాపీ చేసి ఐ విల్ గివ్ యూ హియర్ ఇన్ యువర్ నోట్స్. ఓకే, సో పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అనే దాని గురించి చెప్తున్నా కదా. సో ఇప్పుడు ఏంటి, మీకు ఇన్స్టలేషన్ చేశారు. ఇన్స్టలేషన్ చేసే ముందు ప్రీరిక్విజిట్ స్టెప్స్ ఫాలో అయ్యారు. ఇవన్నీ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి, అన్జిప్ చేయమన్నా వీడియో లింక్ షేర్ చేసాము, అది ఫాలో అవ్వమని చెప్పా. ఓకేనా? సో వాట్ గెట్స్ ఇన్స్టాల్డ్ ఇన్ టు యువర్ ల్యాప్టాప్ వెన్ యూ ఇన్స్టాల్ పెగా సాఫ్ట్వేర్. మనం ఇచ్చే సాఫ్ట్వేర్ని హోమ్ వర్షన్ అంటాం. ఏమంటాము? ట్రయల్ వర్షన్ కాదు. ట్రయల్ వర్షన్ అంటే కొన్ని రోజులకి వర్క్ అవ్వదు. అది హోమ్ వర్షన్ అంటే ఎప్పటికీ వర్క్ అయ్యిద్ది, కానీ మీ పర్సనల్ ల్యాప్టాప్లో ఉంటుంది. ఇది హోమ్ వర్షన్, ఎంటర్ప్రైజ్ వర్షన్. డిఫరెన్స్ ఏంటంటే హోమ్ వర్షన్ అంటే పర్సనల్ ల్యాప్టాప్ మీద ఇన్స్టాల్ చేసుకునేది, ఎంటర్ప్రైజ్ వర్షన్ అంటే సర్వర్స్లో ఇన్స్టాల్ చేసేది. కానీ ఈ హోమ్ వర్షన్కి మీరు రియల్ టైంలో వర్క్ చేయబోయే ఎంటర్ప్రైజ్ వర్షన్కి రెండింటికి తేడా ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. రెండు 100% సేమ్ ఉంటాయి. ఓకే, సో మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత సో వాట్ గెట్స్ ఇన్స్టాల్డ్ ఇన్ టు యువర్ ల్యాప్టాప్ వెన్ యూ ఇన్స్టాల్ పెగా సాఫ్ట్వేర్. ఓకే, పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమేమి ఇన్స్టాల్ అవుతాయి అంటే పెగా ప్రొడక్ట్. ఎనీహౌ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పెగాకి సంబంధించి ఎన్విరాన్మెంట్ యాక్సెస్ చేస్తున్నాను, దీన్ని పెగా ప్రొడక్ట్ అనుకుందాం. పెగా ప్రొడక్ట్ అనేది ఇన్స్టాల్ అయింది. అయితే ఈ ప్రొడక్ట్ని రన్ చేయడానికి టామ్ క్యాట్ సర్వర్ కావాలి. సో టామ్ క్యాట్ సర్వర్ కూడా ఇన్స్టాల్ అయిపోయి ఆ సర్వర్లో ఈ ప్రొడక్ట్ అనేది డిప్లాయ్ అయిపోతుంది. సో ప్రొడక్ట్ టామ్ క్యాట్ సర్వర్లో డిప్లాయ్ అయ్యింది. జావా ఇన్స్టాల్ అయింది మీ దాంట్లో, జావా సాఫ్ట్వేరు. మళ్ళీ పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ సర్వర్ అనే ఒక సాఫ్ట్వేరు, దాంతోపాటు ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎడిటర్, డేటాబేస్ సాఫ్ట్వేర్, డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ అయింది, డేటాబేస్ ఎడిటర్ కూడా ఇన్స్టాల్ అయింది అనమాట. ఓకే, డేటాబేస్ ఎడిటర్ కూడా ఇన్స్టాల్ అయింది. సో ఇవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి మీ దాంట్లో ఇన్స్టాలేషన్ చేసినప్పుడు. ఆఫ్టర్ యూ ఇన్స్టాల్ పెగా సాఫ్ట్వేర్ ఏం జరిగింది అంటే మీకు చెప్పాను కదా, మీరు నెక్స్ట్ 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 అని క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత కాసేపటికి అదే రన్ అవుతూ ఉంటుంది, మీరు వెయిట్ చేయొచ్చు. ఓ 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత సపోజ్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది, ఎగ్జిట్ అవ్వనా అని వచ్చింది, ఎగ్జిట్ అని కొట్టారంట. ఇన్స్టలేషన్ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఒక బ్రౌజర్ ఓపెన్ అయ్యి పెగా లాగిన్ స్క్రీన్ వచ్చింది. అంటే ఏంటంటే అర్థం, మీరేం చేయవసరలా, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోగానే ఒక బ్రౌజర్ ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ అయిపోయి పెగా లాగిన్ స్క్రీన్ వచ్చేసింది. అయితే మీ ఇప్పుడు ఇక్కడ 20 మందిలో ఒక్కళ్ళకి ఇలా రాకపోవచ్చు, ఇన్స్టలేషన్ అయినాక కూడా ఓకే ఇలా లాగిన్ స్క్రీన్ రాకపోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు, మనం మాన్యువల్గా చేయొచ్చు ఇది. సో వస్తే ఓకే, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఊరికే మీరు చెక్ చేసుకోవాలి కదా. ఒక లాగిన్ ఐడి, వీడు డిఫాల్ట్గా లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తాడు. డిఫాల్ట్ లాగిన్ ఐడి administrator@pega.com. పాస్వర్డ్ ఏంటి, ఇన్స్టాల్. డిఫాల్ట్ లాగిన్ క్రెడెన్షియల్స్ని
తీసుకొని మీరు లాగిన్ అవ్వచ్చు కావాలంటే. ఓకే, యూ మైట్ హ్యావ్ సీన్ కమాండ్ ప్రాంప్ట్ రన్నింగ్ అండ్ యూ మైట్ హ్యావ్ క్లోజ్డ్ ఇట్ డైరెక్ట్లీ అనేది నేను తర్వాత చెప్తాను. సో బ్రౌజర్ లాగిన్ స్క్రీన్ వచ్చింది కదా, డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ administrator@pega.com, పాస్వర్డ్ ఏంటండి అది వీడియోలో చెప్పాను నేను. ఓకే, అలా మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయినా మీరు చేసేది ఏముంది, మీకు పెగా గురించి ఏం తెలియదు కదా, నేర్చుకోవడానికి వచ్చారు. తెలిసిన వాళ్ళ విషయం వేరే, ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయర్ ఉన్న జా అంటే అది వేరు. సో తెలియదు కాబట్టి జస్ట్ యూ జస్ట్ లాగ్ ఆఫ్. ఊరికే లాగిన్ అయ్యాక లెఫ్ట్ బాటమ్ కార్నర్లో ఐకాన్ మీద క్లిక్ చేస్తే లాగ్ ఆఫ్. మీరు చేసేది ఏముంది, క్లోజ్ చేస్తారు. మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు కూడా మేబీ యూ హ్యావ్ క్లోజ్డ్, అది లాగ్ ఆఫ్ అయిపోయి బ్రౌజర్ క్లోజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీకు ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా ఒక కమాండ్ ప్రాంప్ట్ రన్ అవుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, ఇన్స్టాలేషన్ చేసిన వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటే ఇది రన్ అయ్యింది. చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఇలా రన్ అవుతూ ఉంటుంది. ఇదేంటిది, సర్వర్. మీ సర్వర్ రన్ అవుతున్న స్టేటస్ అంతా దీని మీద వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్ని డైరెక్ట్గా క్లోజ్ చేసి ఉంటారు కొంతమంది. ప్రాబ్లం ఏం లేదు, ప్రస్తుతానికి వదిలేయండి, క్లోజ్ చేసినా పర్వాలేదు. రియల్గా మనం డైరెక్ట్గా క్లోజ్ చేయం. సో ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఎప్పుడు డైరెక్ట్గా క్లోజ్ చేయకూడదు. ఏంటనేది మీకు చెప్తా. ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్ని డైరెక్ట్గా క్లోజ్ చేయడము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ ఫోర్స్ఫుల్లీ కిల్లింగ్ ద సర్వర్. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మీ ల్యాప్టాప్లో విండోస్ లాగిన్ అయ్యారు కదా, మీరు ల్యాప్టాప్ ఆన్ చేశారు, ఆన్ చేసి విండోస్లోకి లాగిన్ అయ్యారు. మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ విండోస్ ఐకాన్ మీద క్లిక్ చేసి షట్ డౌన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీ ల్యాప్టాప్ని. అవునా, ఒక కమాండ్ ఇచ్చి షట్ డౌన్ చేయొచ్చు, అదొక వే. ఇంకో వే ఏంటి, మీ ల్యాప్టాప్లో ఉన్న పవర్ బటన్ని మీరు ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేస్తే ఏమైంది, షట్ డౌన్ అయిపోయింది మీ సిస్టమ్. రెండిటికి చాలా తేడా ఉంది. ఏంటి చెప్పండి. మీరు విండోస్లోకి వెళ్ళి షట్ డౌన్ చేస్తే అన్ని రన్ అవుతున్న ప్రాసెస్లు అన్నిటినీ ఒక్కోటి అది క్లోజ్ చేసుకొని అప్పుడు షట్ డౌన్లోకి వెళ్ళిపోయింది. అదే మీరు బటన్ నొక్కారనుకోండి, ఎవ్రీథింగ్ విల్ గెట్ అబ్రప్ట్లీ కిల్డ్. నెక్స్ట్ టైం మీరు విండోస్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే, ఒకవేళ ఇలాంటి పనే మీరు రిపీటెడ్గా చేస్తే మీకు ఒక బ్లూ కలర్ స్క్రీన్ వచ్చింది, సిస్టమ్ ర్యాన్ ఇంటూ ఏ ప్రాబ్లం అని చెప్పి. ఎక్కువ సార్లు అలా చేసి ఉంటాయి డైరెక్ట్గా. సో అంటే మీరు ప్రాసెస్ని కిల్ చేయకూడదు. ఇప్పుడు ఇలా డైరెక్ట్గా చేసేసి ఉన్నారనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ హ్యావ్ కిల్డ్ ద సర్వర్. ఏమవ్వచ్చు, నెక్స్ట్ టైము మీరు సర్వర్ని స్టార్ట్ చేయలేకపోవచ్చు. అర్థమైందా? అందుకని అలా క్లోజ్ చేయకుండా దెర్ ఈస్ అ ప్రాపర్ వే టు క్లోజ్. ఓకే, ఎలా అనేది నేను చెప్తా. సో ఇప్పుడు మీ ఇన్స్టలేషన్ అయిన తర్వాత మీ డెస్క్టాప్ మీద 3 ఐకాన్స్ వస్తాయి ఇలా. నేను ఒక ఆర్డర్లో పెట్టుకున్నా, ఇవి మీకు ఏ ఆర్డర్లో అయినా. ఒక ఐకాన్ చూస్తే స్టార్టప్ అని ఉంటుంది, ఇంకొక ఐకాన్ చూస్తే లాగిన్ అని ఉంటుంది, థర్డ్ ఐకాన్ చూస్తే షట్ డౌన్ అని ఉంటుంది. సో స్టార్టప్, లాగిన్, షట్ డౌన్ అని 3 ఐకాన్స్ వస్తాయి. ఇదే ఆర్డర్లో రావు, మీకు వేరే ఆర్డర్లో వస్తే ఈ ఆర్డర్లో పెట్టుకోవచ్చు మీరు. నేను అలా లైన్గా పెట్టుకున్నాను. ఏంటివంటే, ఫస్ట్ స్టార్టప్ మీద క్లిక్ చేస్తే టామ్ క్యాట్ సర్వర్ అనేది స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది, టామ్ క్యాట్ సర్వర్. ఆ సర్వర్లోనే పెగా ఉంది. ఓకేనా? సో తర్వాత సర్వర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అని క్లిక్ చేస్తే లాగిన్ స్క్రీన్ వచ్చింది. మామూలుగా లాగిన్ అని క్లిక్ చేస్తే నాకు చూడండి లాగిన్ స్క్రీన్ రావట్లేదు, ఇది లోడ్ అవుతుంది కానీ ఒక 1 or 2 సెకండ్స్లో అనేబుల్ టు కనెక్ట్. ఎందుకని, అసలు నా సర్వరే స్టార్ట్ అవ్వాలి. సర్వర్ స్టార్ట్ అవ్వకపోతే అనేబుల్ టు కనెక్ట్ అని వచ్చేసింది. ఇప్పుడు చూడండి మీరు, అంటే నేను నా సర్వర్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే నేను లాగిన్ చేయాలి. సో నేనేం చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేస్తున్నా. ఏమని, దీన్ని డబుల్ క్లిక్ చేసి సర్వర్ని స్టార్ట్ చేస్తున్నా, స్టార్ట్అప్ అని కొట్టా. ఇప్పుడు ఇది సర్వర్ స్టార్ట్ అవ్వడానికి నాకు 5 minutes టైం తీసుకోవచ్చు, 3 to 5 minutes టైం. మీకు కొత్తగా పెగా ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఎవరికైనా 1 or 2 weeks వరకు పెగా సాఫ్ట్వేర్ స్లోగా ఉండదు, మీ ల్యాప్టాప్ కాదు. పెగా సాఫ్ట్వేర్ అనేది స్లోగా ఉండడానికి అవకాశం ఉంది. బట్ ఈ సర్వర్ స్టార్ట్ అవ్వడానికి మీకు 10 minutes కూడా పట్టచ్చు, చెప్పలేం. సో మీకు ఎట్లా తెలిసిద్ది సర్వర్ స్టార్ట్ అయింది అని అంటే, ఈ కమాండ్ ప్రాంప్ట్లో రన్ అవుతుంది కదా, ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది అనమాట, సర్వర్ స్టార్టెడ్ ఇన్ సో అండ్ సో మిల్లీ సెకండ్స్ అని ఒక మెసేజ్ కనపడింది. ఇది ఫాస్ట్గా స్క్రోల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆ మెసేజ్ని మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోతే నో ప్రాబ్లం. ఇంతవరకు అర్థమైందా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ పాయింట్ చెప్తాను నేను దీని గురించి. ఇక్కడ వరకు నార్మల్గా ఒక అర్థమవుతుందా?
ఎవ్రీవన్. ఓకేనా? ఓకే, గుడ్. ఇప్పుడు చూడండి, మీరు అదే చెప్పాను నేను ఇక్కడ. లాగిన్ టు BRPC ప్రొడక్ట్ స్టార్ట్అప్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ వర్క్ ఆన్ పెగా ఎన్విరాన్మెంట్, మీరు 2 థింగ్స్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ చేయాలి సర్వర్. నేను ఇప్పుడు స్టార్ట్ చేసే పనిలో ఉన్నా, స్టార్ట్ అవుతుంది. తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక యాక్సెస్ చేయొచ్చు మీరు ఎన్విరాన్మెంట్ని. ఇప్పుడు స్టార్ట్ అయ్యిందో లేదో నాకు క్లారిటీ లేదా అనుకుందాం. గుర్తుపెట్టుకోండి, మీరు పెగా ఎన్విరాన్మెంట్ని మీరు పెగా ఎన్విరాన్మెంట్ మీద వర్క్ చేయాలనుకున్నంతసేపు ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్లోనే ఉండాలి, క్లోజ్ అవ్వకూడదు. కానీ మినిమైజ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ అయితే రన్ అవుతూ ఉండాలి, క్లోజ్ చేయకూడదు. క్లోజ్ చేస్తే సర్వర్ పోయిద్ది. సో మినిమైజ్ చేసి నేను ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇది లోడ్ అవుతున్నట్టు కనపడి లాగిన్ వచ్చిందా అంటే ఏంటి అర్థం, సర్వర్ స్టార్ట్ అయిపోయిందనేగా. ఒకవేళ మీకు సర్వర్ స్టార్ట్ అవుతూ ఉంది ఇంకా అంటే ఇది లోడ్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు అయితే ఒక 10 సెకండ్స్ తర్వాత అనేబుల్ టు కనెక్ట్ అని వచ్చేసింది. ఒకవేళ మీకు సర్వర్ స్టార్టింగ్లో ప్రోగ్రెస్లో ఉంది, స్టార్ట్ అవుతూ ఉంది, అప్పుడు మీకు ఈ కమాండ్ ప్రాంప్ట్ మీకు ఈ ఈ బ్రౌజర్ మీరు లాగిన్ కొట్టినప్పుడు ఓపెన్ అయ్యి ఇలా రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ లాగిన్ స్క్రీన్ వచ్చింది. అర్థమైందా? సో మీకు స్టార్ట్ అయిందా లేదా అని తెలియకపోతే స్టార్ట్ చేసి మినిమైజ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే లోడ్ అవుతూ ఉందనుకోండి, వెయిట్ చేయండి. అక్కడ సర్వర్ స్టార్ట్ అవడం, ఇక్కడ లోడ్ అయిపోవడం జరిగింది. సో మీరు డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అడ్మినిస్ట్రేటర్ @pega.com పాస్వర్డ్ ఇన్స్టాల్ అని లాగిన్ అయ్యి, ఊరికే స్టార్టింగ్ కదా, మీరు ఫస్ట్ టైం కదా, లాగిన్ అయ్యి ఊరికే లాగిన్ అయిందా లేదా చెక్ చేసుకొని లాగ్ ఆఫ్ అయిపోండి. మీకు వర్క్ చేసేది ఏం లేదు కదా. వర్క్ చేసేది ఉన్నప్పుడు లాగిన్ అయిన తర్వాత వర్క్ చేయడం మొదలు పెడతారు. అర్థమైందా? క్లియరా? ఎవ్రీవన్ క్లియర్? ఇప్పుడు మీరు ఒక 2 అవర్స్ 1 అవర్ వర్క్ చేసుకున్నారు అనుకుందాం, లాగ్ ఆఫ్ అయిపోయారు. ఈ బ్రౌజర్ని క్లోజ్ చేయొచ్చు లాగ్ ఆఫ్ అయిపోయినాక, నో ప్రాబ్లం. బ్రౌజర్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. బ్రౌజర్ విండోని క్లోజ్ చేసేసుకొని కావాలంటే ఒకసారి క్లోజ్ చేసుకొని మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఇక నాకు సిస్టమ్ షట్ డౌన్ చేసేస్తా ఈ రోజుకి ఇంకా అనుకున్నప్పుడు మీరు సిస్టమ్ షట్ డౌన్ డైరెక్ట్గా చేస్తే ఇది డైరెక్ట్గా క్లోజ్ అవుతుంది. అప్పుడు మీకు నెక్స్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు ఇష్యూ రావచ్చు. కాబట్టి ఫస్ట్ దీన్ని క్లోజ్ చేయాలి. ఎలా? షట్ డౌన్ మీద డబుల్ క్లిక్ చేయాలి. స్టార్టప్ లాగిన్ వర్క్ చేసుకున్న తర్వాత షట్ డౌన్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇంకొక కమాండ్ ప్రాంప్ట్ వచ్చి ఇక్కడ షట్ డౌన్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇట్ విల్ టేక్ డౌన్ ద టామ్ క్యాట్ సర్వర్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే, ఇట్ విల్ బ్రింగ్ డౌన్ ద టామ్ క్యాట్ సర్వర్. ఇప్పుడు చూడండి, ఆ 2 కమాండ్ ప్రాంప్ట్స్ క్లోజ్ అయిపోయినాయా లేదా? ఇప్పుడు నేను ప్రాపర్గా షట్ డౌన్ చేసినట్టు లెక్క. ఇప్పుడు మళ్ళీ వర్క్ చేయాలి బేగా మీద అంటే మళ్ళీ నేనేం చేయాలి, స్టార్టప్ లాగిన్ షట్. అంతేనా? అర్థమైందా? అందరికి అర్థమైందా? ఓకే. ఒక్కోసారి నాకైనా కూడా స్టార్టప్ సరిగ్గా పనిచేయదు. నేను ఎప్పుడైనా డైరెక్ట్గా క్లోజ్ చేసినా స్టార్టప్ అవ్వదు, ఏవో ఇష్యూస్ వస్తూ ఉంటాయి, నాకు తెలియదు ఏ ఇష్యూస్. అయితే మీకు ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి క్లియర్గా వినండి. మళ్ళీ మీరు పెగా సర్వర్ని స్టార్ట్ చేసినప్పుడు ఒకవేళ మీకు స్టార్ట్ అవ్వడంలో ట్రబుల్ ఉంది అని అనిపిస్తే సర్వర్ స్టార్టప్కి కనుక ఇష్యూ వస్తే ఈ వర్క్ అరౌండ్, నేను చెప్పే వర్క్ అరౌండ్ని ఫాలో అవ్వండి. ఏంటో చెప్తా వినండి. ఇప్పుడు మీరు పెగా సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేశారు, వర్క్ అవ్వాలా, కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసేయండి. అన్ని పెగాకి సంబంధించినవి తీసేసేయండి, క్లోజ్ చేయండి, అన్ఇన్స్టాల్ క్లోజ్ చేయండి, కమాండ్ ప్రాంప్ట్గా. ఇప్పుడు మీరు పెగాని సి డ్రైవ్లోనో డి డ్రైవ్లోనో ఇన్స్టాల్ చేసి ఉంటారుగా. నేను సి డ్రైవ్లో చేశాను, మీరు డి డ్రైవ్లో చేసి ఉండొచ్చు, ఈ డ్రైవ్లో చేశాను. ఏ డ్రైవ్లో అయితే మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో ఆ డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది 11 జీబీతో, ఆల్మోస్ట్ 11 జీబీతో క్రియేట్ అయింది. ఆ ఫోల్డర్ పేరు పిఆర్పిసి పర్సనల్ ఎడిషన్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఈ ఫోల్డర్ ఓపెన్ చేయగానే ఇక్కడ డి డ్రైవ్ అని ఇచ్చి సి డ్రైవ్ అనుకోవచ్చు. పిఆర్పిసి పర్సనల్ ఎడిషన్లో మళ్ళీ టామ్ క్యాట్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఏంటిదండి? టామ్ క్యాట్ కనబడుతుందా? టామ్ క్యాట్లోకి వెళ్తే ఇక్కడ కాఫ్కా డేటా ఒకటి, వర్క్ అని ఒకటి, 2, టెంప్ అని ఒకటి, 3, మొత్తం ఎన్ని? కాఫ్కా 1.1. ఇది టచ్ చేయకూడదు అసలు, ఇది కావాలి. కాఫ్కా డేటా, టెంప్, వర్క్, దీన్ని పట్టుకోండి, డిలీట్ చేసేయండి దీన్ని. అంటే ఇది ఒక వర్క్ అరౌండ్, సర్వర్ స్టార్ట్ అవ్వనప్పుడు మీరు చేయాల్సిన వర్క్ అరౌండ్ మాత్రమే. తర్వాత టెంప్ను పట్టుకోండి, ఏం చేస్తారు?
డిలీట్ చేయండి. తర్వాత వర్క్ని పట్టుకోండి, ఏం చేస్తారు, డిలీట్ చేయండి, డన్. వర్క్ కొంచెం ఎక్కువ ఉంది. బ్యాక్ వస్తే ఈ టామ్ క్యాట్ ఫోల్డర్ కిందో పైన టెంప్ ఉండొచ్చు ఇంకోటి, ఒకవేళ టెంప్ అని డిలీట్ చేసేయండి ఇక్కడ కూడా. ఇదొక వర్క్ అరౌండ్. సో మీకు సర్వర్ స్టార్ట్ అవ్వని టైంలో ఇది డిలీట్ టెంప్ అండ్ వర్క్ ఫోల్డర్స్ ఆల్సో. ఓకేనా? డిలీట్ చేసేసాక అప్పుడు సర్వర్ స్టార్ట్, ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేసి సర్వర్ స్టార్ట్ చేయండి, వర్క్ అయింది. 100% వర్క్ అవ్వాల్సిందే. అర్థమైందా? క్లియరా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఎప్పుడన్నా ఇది ప్రతిసారి చేసే పని కాదు. మీరు సర్వర్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వనప్పుడు ఇలాంటి వర్క్ అరౌండ్ ఫాలో అవ్వండి అంతే. ఓకే, రియల్ టైంలో మీరేం చేయరు ఇలా గుర్తుపెట్టుకోండి. రియల్ టైంలో పెగా సాఫ్ట్వేర్ అనేది మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అవ్వదు. అంటే మీరు ఇప్పుడు టీసీఎస్ అనే కంపెనీ జాయిన్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్. అక్కడి నుంచి మీకు ఒక క్లయింట్కి, బ్యాంక్ ఆఫ్ అమెరికా అనేది మీ ప్రాజెక్ట్ క్లయింట్ అనుకోండి, మీకు ఒక ల్యాప్టాప్ ఇచ్చారు. ఆ ల్యాప్టాప్లో పెగా సాఫ్ట్వేర్ ఉండదు రియల్ టైంలో. పెగా సాఫ్ట్వేర్ని ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేసి పెడతారు. ఆ యూఆర్ఎల్ని డెవలపర్స్ అందరికి ఇస్తారు. వాళ్ళు బ్రౌజర్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ ఇస్తే లాగిన్ స్క్రీన్ వచ్చేసి. క్లియరా? మనమేమి స్టార్టప్లు ఇవన్నీ అడ్మిన్స్ పని. ఇక్కడ మన దాంట్లో మనమే ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి అన్ని మనం చేసుకుంటాం. ఎప్పుడు రన్ అవుతానే ఉంటుంది రియల్ టైంలో. సో ఇంతవరకు క్లియరా? అందరికి అర్థమైందా ఇక్కడ వరకు? ఎవ్రీవన్? ఎస్, మీరు ఎప్పుడు అలర్ట్గా ఉండడానికి చాటింగ్ విండో వాడండి. మీకు అలా చేసినప్పుడు ఏమైందంటే మీకు నాతో కనెక్టివిటీ ఉంటుంది. అలా కాకుండా మీరు అలా కూర్చొని ఉన్నారనుకోండి, నేను వేరే మీరు వేరే అయిపోతాం. నేను ఎందుకు అడుగుతున్నా మిమ్మల్ని, నాకు రెస్పాండ్ అవ్వండి అని. మీరు ఒకవేళ డీవియేట్ అయినా కూడా మళ్ళీ ఇక్కడికి ఫోకస్ వచ్చేస్తుంది. అందుకనే ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూ ఉండండి. అయితే ఇప్పుడు మీకు కాఫ్కా డేటా అనేది ఉంది కదా, ఇదేం పనికిరాని ఫోల్డర్ కాదు, అది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ని కూడా మనం ప్రాక్టికల్గా వాడతాం తర్వాత. రియల్ టైంలో ఇలా డిలీట్ చేయరు. ఇక్కడేదో మీ ఊరికినే చెప్తున్నా నేను. అసలు రియల్ టైంలో సర్వర్ల పని మీది కాదు. సర్వర్ స్టార్ట్ అవ్వకపోయినా ఏ పని చేయకపోయినా అడ్మిన్స్ చూసుకుంటారు, వాళ్ళ ఇష్టం. మీరు డెవలపర్. ఇక్కడ వర్క్ అరౌండ్ చెప్తున్నా. ఆ ఫోల్డర్ గురించి మనం ఏజెంట్స్, జాబ్ షెడ్యూలరు, క్యూ ప్రాసెసర్ అలాంటి వర్క్ చేస్తాం. ఓకే, ఆటోమేషన్ ఆఫ్ వర్క్ ఉంది కదా, నేను చెప్పా కదా, దానికి సంబంధించిన ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఈ కాఫ్కా డేటా ఫోల్డర్ గురించి నేను చెప్తాను మీకు. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, మీకు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఇప్పుడు వాటి గురించి చెప్పకూడదు నేను. సో కాబట్టి నాతో టచ్లో ఉండండి ఎప్పుడు క్లాస్ జరిగేటప్పుడు. ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా అన్మ్యూట్ చేసి, రెగ్యులర్గా అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవుతూ ఉండండి. మిగిలిన వాళ్ళు చాటింగ్ విండో చక్కగా పక్కన పెట్టుకుంటూ ఒక 1 సెకండ్లో ఎస్, నో, డౌట్ అట్లా పెట్టేసేయండి. ఓకే, ఐ విల్ క్రాస్ చెక్ ఎవ్రీ మినిట్ ద చాటింగ్ విండో నేను ఎవ్రీ మినిట్ చెక్ చేస్తూనే ఉంటా. ఓకేనా? కాఫ్కా టెక్నాలజీ, ఎస్ అంటే ఇప్పుడు పెగాలో కాఫ్కా వాడాడని అర్థం. ఓకేనా? అవన్నీ నేను చెప్తా. కాఫ్కా అంటే ఏంటి, ఆఫ్ సెట్ అండ్ టాపిక్స్ అంటే ఏంటి, ఆఫ్ సెట్స్ అంటే ఏంటి, అవన్నీ మనకి ఆ ప్రాక్టికల్స్ వచ్చినప్పుడు నేను చెప్తా మీకు. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైంది కదా? అయితే ఇప్పుడు మీరు పెగా సాఫ్ట్వేర్ ఎప్పుడైనా మీకు స్టార్ట్ అవ్వకపోతే సర్వర్ ఆ పని చేయాలి. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా స్టార్ట్ అయ్యిద్ది, నాకు ప్రాబ్లం ఏం లేదు. స్టార్ట్ అయ్యి నేను లాగిన్ అయ్యి వర్క్ చేసుకుంటా. మీకు స్టిల్ ఏమన్నా ట్రబుల్ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయొద్దు. మా దగ్గరికి గెట్ బ్యాక్ అవ్వండి, మేము చెప్తాం సొల్యూషన్, ఏదో ఒకటి ట్రై చేస్తాం. మీరు కనుక సాఫ్ట్వేర్ ఒకసారి అన్ఇన్స్టాల్ చేశారంటే అప్పటి వరకు మీరు ఏదైతే వర్క్ చేశారో, ఇంప్లిమెంట్ చేశారో అదంతా పోయిద్ది. అంటే మీరు బ్యాకప్ తీసుకొని పెట్టుకుంటే పర్వాలేదు మళ్ళీ. ఓకే, అవన్నీ తర్వాత చెప్తాను నేను. ఇంకొక విషయం ఏంటంటే, జస్ట్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ. జ్యోతి, యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ ఆఫ్టర్ దిస్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. అంటే మీరు ఇలా హ్యాండ్ రైజ్ చేస్తే డౌట్ ఉన్నట్టు, ఇలా పెడితే అర్థమైనట్టు గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఇలా కూడా మీరు రెస్పాండ్ అవ్వచ్చు, వీళ్ళు సింబల్స్తో రెస్పాండ్ అవ్వచ్చు, ఎమోజీస్తో. ఇలా రైజ్ చేసే హ్యాండ్ అయితే డౌట్ ఉన్నట్టు, ఇలా వచ్చే ఎమోజీ అయితే మీకు అర్థమైనట్టు లెక్క. ఓకే, మీరు డౌట్ అన్నట్టు జ్యోతి, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. అయితే ఇప్పుడు ఏంటంటే, పెగా సాఫ్ట్వేర్ మీరు మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేశారు కదా, దాని మీద వర్క్ చేయడానికి సర్వర్ స్టార్ట్ చేసి లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవాలి కదా. దీనికి ఇంటర్నెట్తో పని లేదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఇంటర్నెట్ లేకపోయినా ఇది అసలు ఇది ఫస్ట్ మీ పర్సనల్గా మీ ల్యాప్టాప్లో ఉన్నది. ఇప్పుడు మీ ఫోన్పేలో, సారీ, మీ ఫోన్లో కొన్ని యాప్స్ ఉంటాయి.
అవి ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తాయి. అవునా? మీరు గేమ్ ఇన్స్టాల్ చేస్తారు, ఇంటర్నెట్ కావాలా ఆడుకోవాలంటే. సో ఈ పెగా సాఫ్ట్వేర్ మీ దాంట్లో ఇన్స్టాల్ చేస్తే దీని మీద వర్క్ చేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్తో పని లేదు. చాలా మంది అలా అనుకుంటున్నారని చెప్తున్నాను నేను. సో వన్ సర్వర్ స్టార్టెడ్ ఐ విల్ లాగిన్. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేశా. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, బ్రౌజర్ లోడ్ అవుతున్నట్టుగా ఉంటుంది. కాసేపటి తర్వాత లోడ్ అయిపోయింది, లాగిన్ వచ్చేసింది. ఐ లాగిన్ అండ్ వర్క్ ఆన్ దాట్. ఓకే, అయితే ఇప్పుడు జ్యోతి మీ డౌట్ ఏంటో చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు కదా, అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. అంటే మీరు అర్థమైంది అన్నట్టుగా చెప్పారా లేకపోతే డౌటా? జ్యోతి. ఎస్ ప్లీజ్ రెస్పాండ్ క్విక్లీ. అర్థమైంది అన్నట్టుగా చెప్పాను సార్. అర్థమే. ఓకే, ఈ ఈ సింబల్ వాడండి, థంబ్ సింబల్ వాడండి అర్థమైనట్టుగా. అంటే జనరల్ గా తెలియదు చాలా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఇస్ సార్. దేర్ ఎనీ పెగా హోమ్ ఎడిషన్ వర్చువల్ మెషిన్ ఇఫ్ యూ వాంట్ టు ఇంపాక్ట్ ఎనీ సిస్టమ్? లేదండి, వర్చువల్ ఎడిషన్ ఏం లేదు. మీ దాంట్లో లాగిన్ అయ్యేది ఇన్స్టాల్ అయ్యేదే ఉంటుంది, వర్చువల్గా ఉంటుంది. మీకు కమ్యూనిటీ ఎడిషన్ ఉంటుంది, అది 24 వర్షన్. మనం కాన్స్టలేషన్ అంతా దాని మీద నేర్చుకుంటాం, కమ్యూనిటీ ఎడిషన్ మీద. డన్, కంప్లీటెడా? ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు ఏంటంటే మీరు వాట్ వి డూ యూజింగ్ పెగా, మనం సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, స్టార్టింగ్లో administrator@pega.com పాస్వర్డ్ ఇన్స్టాల్ అని ఇచ్చి లాగిన్ అవుతారు. ఇంకా మీకు ఇది ఒక్కటే క్రెడెన్షియల్స్, వేరే ఏం క్రెడెన్షియల్స్ లేదు కదా స్టార్టింగ్లో. ఇలా లాగిన్ అయినప్పుడు మీరు పిఆర్పిసి లోపలికి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక కొత్త అప్లికేషన్ని క్రియేట్ చేసుకోవాలి. రియల్గా ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వెరీ బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో ఇది టెక్ లీడ్స్ చేసే పని, మీరు కాదు. రియల్ టైంలో మీ లైఫ్ టైంలో ఒక్కసారి కూడా మీరు న్యూ అప్లికేషన్ క్రియేట్ చేసే అవసరం రాదు. ఓకే, టెక్ లీడ్స్ చాలా హై లెవెల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ప్రాజెక్ట్ బిగినింగ్లో డిస్కస్ చేసి క్లయింట్స్తో మొదలుపెట్టినప్పుడు చేసే పని న్యూ అప్లికేషన్ క్రియేట్ చేయడం. న్యూ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఒక విజార్డ్ వచ్చింది. సో న్యూ అప్లికేషన్ అనే విజార్డ్ యూజ్ చేసి ఒక అప్లికేషన్ని మనం క్రియేట్ చేస్తాం. మన అప్లికేషన్ రెడీ అయిపోయింది అనుకోండి, మన అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి ఫంక్షనాలిటీస్ని క్రియేట్ చేస్తాం. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు లర్న్ నౌ? ఫస్ట్ థియరీ, తర్వాత ప్రాక్టికల్స్. థియరీ ప్రాక్టికల్ అలా వెళ్తుంది సెషన్స్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ నౌ ఈస్ 627 8 కూడా ఉంది కదా, 8లోకి వెళ్తా, ఆగండి. ఇదంతా చెప్పేశాను. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్తున్నాము. అందరూ గుర్తుపెట్టుకోండి, మీకు నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్లో చెప్తా ఉంటాను నేను. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ టుడే అండ్ టుమారో. ఓకే, నేను అక్కడి నుంచి తీసుకుంటున్నా. ఓకే, సో what is that we are going to discuss about? We are going to learn and discuss about application, reusability, categories of application, okay, and operator ID. వీటి గురించి నేను చెప్తాను. అయితే ఇప్పుడు మీకు బిఫోర్ యూ ప్రొసీడ్ టు దాట్, అసలు పెగా ఎందుకు అనేది మీకు తెలియాలి. మీకు ఆల్రెడీ తెలిసి చెప్పా కదా నేను. వాట్ ఈస్ పిఆర్పిసి? పిఆర్పిసి ఈజ్ ఏ టూల్ to develop the BPM applications, to develop business process management applications. In today's world, Pega is mainly used to develop internal business process management applications. అంటే ఏంటో చెప్తా నేను మీకు. అప్లికేషన్స్లో జనరల్గా ఇంటర్నెట్లో యాక్సెస్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి, ఇంట్రానెట్లో యాక్సెస్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి. పబ్లిక్ డొమైన్ ఉందా? పబ్లిక్ డొమైన్ అంటే ఏంటి? ఎవరైనా ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేస్తే దట్ ఈస్ పబ్లిక్ డొమైన్. అంటే ఇప్పుడు నేను facebook.com అని ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళి కొట్టినా ఆ అప్లికేషన్ నేను యాక్సెస్ చేయొచ్చు. ఓకే, gmail.com, facebook.com ఇవన్నీ పబ్లిక్ డొమైన్ అప్లికేషన్స్ అనమాట. irctc.in పబ్లిక్ డొమైన్ అప్లికేషన్స్. అదే ప్రైవేట్ నెట్వర్క్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని ఇంట్రానెట్ అంటారు. అవేంటంటే ఒక కంపెనీ నెట్వర్క్లో నుంచి మాత్రమే ఆ యూఆర్ఎల్తో వర్క్ అవుతాయి, వేరే బయట నెట్వర్క్స్తో వర్క్ అవ్వవు అనమాట. అవి ఇంట్రానెట్ అప్లికేషన్స్. ఇప్పుడు సపోజు
మనం బ్యాంక్లో మనీ డిపాజిట్, ఓకే అలా కాదు, మనం ఒక లోన్ అప్లికేషన్ ఎలా చేస్తాం? ఇప్పుడు గూగుల్కి వెళ్ళి ఐ వాంట్ ఏ పర్సనల్ లోన్ అని సెర్చ్ చేస్తే ఇప్పుడు చూపిస్తా చూడండి, మీకు ఇమాజినేషన్ కన్నా ఐ విల్ షో యూ. గూగుల్ అప్లై ఫర్ పర్సనల్ లోన్ అని పెట్టా, ఆన్లైన్ ఇలా పెట్టా కదా. అలా పెట్టినప్పుడు ఏదో ఒకటి వచ్చింది, నాకు లింక్ కొట్టా. ఓకే, ఇప్పుడు ఇక్కడ వీడు ఏం అడుగుతాడు జనరల్గా, మీరు గెస్ చేయొచ్చు. మీ ఫోన్ నెంబరు, మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతాడా లేదా? జనరల్గా మీ ఫోన్ నెంబరు, మీ డీటెయిల్స్ మొత్తం అన్నీ కలెక్ట్ చేసుకుంటాడు వీడు వెబ్సైట్లో. ఇది పెగా అప్లికేషన్ కాదు. ఇక్కడ వెబ్సైట్లో వచ్చేది పెగా అప్లికేషన్ కాదు. మీరు ఇక్కడ డేటా ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఈ డీటెయిల్స్ అన్నీ కస్టమర్ కేర్కి వెళ్ళిపోతాయి. కస్టమర్ కేర్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు రేపో ఎల్లుండో, కావాలంటే ఒకసారి ట్రై చేయండి. చేసి మీకు లోన్ కావాలా, లోన్ కోసం చూస్తున్నారా అంటే మీ డీటెయిల్స్ బేసిక్గా వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఒక ఏజెంట్ని మీకు ట్యాగ్ చేస్తారు, లోన్ ఏజెంట్. మేబీ అతను పర్సనల్గా మీకు విజిట్ అవ్వటమో, ఓకే, లేదా మళ్ళీ అతను కూడా ఫోన్ కాల్లో మోస్ట్లీ పర్సనల్గా విజిట్ అయ్యి మీ ప్రొఫైల్ అంతా అర్థం చేసుకుని మీ దగ్గర డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటాడు ఇనీషియల్గా. ఇంకా వెళ్ళిపోతాడు వాడు, వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాడు. వాళ్ళ ఆఫీస్లో సబ్మిట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ ఆఫీస్లో బ్యాక్ ఆపరేషన్స్ టీమ్స్ అంటారు. ఎవరో బ్యాక్ ఆపరేషన్స్ టీమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్స్లో, అంటే వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ ఉంటుంది. ఓకే, వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్లోకి వెళ్ళి స్టార్ట్ న్యూ లోన్ ప్రాసెస్ అని స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఫామ్ వస్తుంది, కస్టమర్ డీటెయిల్స్ అని అట్లా వస్తాయి అన్నమాట. వాళ్ళన్నీ మీ అప్లికేషన్ డేటా అంతా అక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి ఇనీషియల్ స్క్రీన్ సబ్మిట్ చేయగానే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది, యువర్ అప్లికేషన్ లాగిన్ సక్సెస్ఫుల్ ఇన్ టు అవర్ బ్యాంక్ లోన్ అప్లికేషన్ లాగిన్ ఒక మెయిల్, ఒక ఎస్ఎంఎస్ వస్తాయి మనకి. తర్వాత నుంచి అది రివ్యూ జరిగి, ఎలిజిబిలిటీ చెక్ జరిగి, అదర్ వెరిఫికేషన్స్ జరిగి, ఫైనల్గా అప్రూవల్ ఇచ్చి, మీరు అప్రూవల్ ఇచ్చి, సో మీకు లోన్ అమౌంట్ అనేది వచ్చింది. డిఫరెంట్ స్టెప్స్ అనేవి ప్రాసెసింగ్లో ఉంటాయి. అలా లోన్ ప్రాసెసింగ్ చేసే అప్లికేషన్ని రియల్గా ఒక ఎండ్ యూజర్గా మనం కామన్ మ్యాన్గా ఎప్పుడు యాక్సెస్ చేయము. ఆ అప్లికేషన్ చేసాము ఎప్పుడన్నా? ఇది పెగా అప్లికేషన్ కాదు, ఇది హెచ్టిఎంఎల్ అప్లికేషన్, జావా, రియాక్ట్, ఏదో ఏదో వీడు బ్రౌజర్, వెబ్ బ్రౌజర్లో. సో అలా పెగా అప్లికేషన్స్ బ్యాక్ ఆపరేషన్స్ టీమ్స్ వాడే అప్లికేషన్స్ అయి ఉంటాయి తప్ప పబ్లిక్ డొమైన్ అప్లికేషన్స్ కాదు. అంటే పెగా అప్లికేషన్స్ ఆర్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ తప్ప బయట అప్లికేషన్స్ కాదు. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్, హెచ్ఆర్ ఆన్బోర్డింగ్ అప్లికేషన్ ఉంది, మనం యాక్సెస్ చేయం. ఓన్లీ ఆ కంపెనీ ఎంప్లాయీస్, హెచ్ఆర్స్ మాత్రమే యాక్సెస్ చేయగలిగే అప్లికేషన్స్ అవి. టైం షీట్ సబ్మిట్ చేసే అప్లికేషన్ ఉంటుంది, లీవ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసే అప్లికేషన్ ఉంటుంది. అది బయట వాళ్ళు ఎవరు పడితే అలా యాక్సెస్ చేయలేరు. ఆ కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళ నెట్వర్క్లో మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. అవునా కాదా? సో దట్స్ వాట్ కాల్డ్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ అంటారు వాటిని. అంటే ఈరోజు పెగా అప్లికేషన్స్ ఏ ఉన్నా కూడా అవి ఎక్కడ పబ్లిక్ డొమైన్లో కనపడే అప్లికేషన్స్ కాదు. దీస్ ఆర్ ఆల్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్. ఒక ఫేస్బుక్ అనే కంపెనీకి పబ్లిక్ అప్లికేషన్ ఫేస్బుక్ అప్లికేషన్ అయితే దాని వెనక బ్యాక్ ఆపరేషన్ అప్లికేషన్స్ హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. మనకు కనిపించే facebook.com ఒకటే, కానీ దాని వెనక వాళ్ళ ఎంప్లాయీస్ నాన్ బోర్డింగ్ చేసుకునేది, అడ్వర్టైజ్మెంట్స్ ట్రాక్ చేసుకునేది, తర్వాత ఇలాంటి ట్రాకింగ్ అప్లికేషన్స్, ఇన్వెస్టిగేషన్ అప్లికేషన్స్, ఇలా పేమెంట్ అప్లికేషన్స్, ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వాళ్ళకి బ్యాక్ ఆపరేషన్స్ టీమ్స్కి ఉంటాయి. సో బ్యాక్ ఆపరేషన్ అప్లికేషన్స్ కోసం పెగా వాడతారు, కానీ నార్మల్ వెబ్సైట్స్ లాగా పబ్లిక్ డొమైన్కి వాడరు. ఈ పాయింట్ అర్థమైందా అందరికీ? ఎవ్రీవన్, ఆర్ యూ క్లియర్? లాగిన్ Yes, sir. క్రెడెన్షియల్స్ చేంజ్ చేసుకుంటాం అవన్నీ నేను చెప్తా తర్వాత. సో ఇప్పుడు అవన్నీ ఏం అడగద్దు. మీరు ఏం చేస్తారంటే క్లాస్ వినేటప్పుడు ఎప్పుడైనా నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, పర్వాలేదు. ఐ విల్ టెల్ యూ రిమైనింగ్ థింగ్స్. నేను ఎప్పుడు డీవియేట్ అవ్వను క్లాస్ నుంచి, వేరే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోను. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను తప్ప మీరు అడిగే మొత్తం ఫ్యూచర్లో వస్తూనే ఉంటాయి, వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు బిజినెస్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏం చెప్పాం? బిజినెస్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి అని చెప్పాం. అసలు బిజినెస్ అంటే ఏంటి మీ ఐడియా చెప్పండి? బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎంటిటీ. ఒక బిజినెస్ అనేది ఒక ఎంటిటీ, ఇట్ పెర్ఫార్మ్ సమ్ కమర్షియల్ ఆపరేషన్స్. బిజినెస్గా మాట్లాడినప్పుడు కమర్షియల్ అనే టర్మ్ మాట్లాడడంలో తప్పేం లేదు. సో ఓకేనా, బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎంటిటీ, ఇట్ పెర్ఫార్మ్స్ కమర్షియల్
ఆపరేషన్స్. అయితే ఇది మీకు ఊరినే టర్మినాలజీ కోసం చెప్తాను ఊరికే. ఇదంతా యూనివర్సల్ కాన్సెప్ట్. వాట్ ఈజ్ లైన్ ఆఫ్ బిజినెస్? మీకు రియల్ టైంలో మీరు ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు ఈ టర్మినాలజీ వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కొత్తగా జాయిన్ అయినా కూడా. లైన్ ఆఫ్ బిజినెస్ని షార్ట్కట్లో ఎల్ఓబి అంటారు. It is one of the streams defined in a business entity which will process specific business operations. A business can have multiple lines of business. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ని తీసుకోండి ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఒక బిజినెస్ అయితే, వాళ్ళది ఒక బిజినెస్ ఎంటిటీ అయితే, వాళ్ళు ఎన్ని డిఫరెంట్ స్ట్రీమ్స్లో బిజినెస్ చేస్తున్నారు? ఆయిల్ అండ్ గ్యాస్ ఆ స్ట్రీమ్లో బిజినెస్ చేస్తున్నారు. అలాగే రిలయన్స్ రీటైల్లో బిజినెస్ చేస్తున్నారు. ఇంకా ఇంకేమేం చేస్తున్నారు? రిలయన్స్ టెలికమ్యూనికేషన్ జియో దాంట్లో బిజినెస్ చేస్తున్నారు. ఇంకా ఇంకా జస్ట్ డైల్ కూడా వాళ్ళదేగా. ఇప్పుడు జస్ట్ డైల్ లోకల్ సెర్చ్ ఇంజిన్ బిజినెస్ చేస్తున్నారు. ఇట్లా వీళ్ళకి చాలా ఉన్నాయి. రిలయన్స్ స్ట్రీమింగ్ వెబ్సైట్స్, స్ట్రీమింగ్ యాప్స్ ఉన్నాయి. హాట్స్టార్తో జియో హాట్స్టార్ ఉంది కదా, దట్ ఈస్ వాట్. అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్లో వాళ్ళ బిజినెస్ ఉందిగా, మొత్తం కనెక్ట్ అయింది ఒక బిజినెస్కే. వీటిలన్నిటిని ఏమంటారంటే లైన్ ఆఫ్ బిజినెస్ అంటారు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లైన్ అంటారు. లైన్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్ట్రీమ్ అనమాట. అది బిజినెస్ టెర్మినాలజీ. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడుకుంటే మన బిజినెస్ని డిజిటలైజ్ చేస్తే దాన్ని ఒక అప్లికేషన్ అంటాం. ఎవ్రీ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటింగ్ ఏ బిజినెస్. ఓకే, ఏ అప్లికేషన్ ఉన్నా కూడా అది ఒక బిజినెస్ కోసం క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ అనుకోండి. అప్లికేషన్ ఈజ్ అ డిజిటల్ ప్రోడక్ట్ డెవలప్డ్ యూజింగ్ సమ్ టెక్నాలజీస్. ఏదో ఒక టెక్నాలజీస్ వాడి మీరు ఒక డిజిటల్ ప్రోడక్ట్ని తయారు చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ అన్ అప్లికేషన్. అప్లికేషన్ హెల్ప్స్ ఇన్ ప్రాసెసింగ్ బిజినెస్ ఆపరేషన్స్ ఈజీలీ. అంటే ఏంటి అసలు ఈ డిజిటలైజేషన్కి ఎందుకు వెళ్ళాను చెప్పండి మనం. వై వీఆర్ యూజింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ వర్క్? రీజన్ ఏంటి? జనరల్గా ఆలోచించి చెప్పండి. మీ బ్రెయిన్కి కొంచెం క్వశ్చన్స్ పడేసి ఆన్సర్స్ థింక్ చేసేలాగా చేయండి. ఓకేనా? ఏమైద్ది? స్పీడ్ వర్క్ కోసం చాలా స్పీడ్గా మీరు వర్క్ చేయొచ్చు. మీరు ఒక 20 years బ్యాక్కి వెళ్తే ఒక ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి 2-3 గంటల క్యూలో నుంచొని ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసి వచ్చేవాళ్ళం, అవునా? ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలంటే ఎలా చేస్తారు? ఆన్లైన్లో ఫోన్పే ఓపెన్ చేస్తారు, గూగుల్ పే ఓపెన్ చేస్తారు, యుఎస్సి నెంబర్ ఇస్తారు, యూనిక్ సర్వీస్ నెంబర్ ఇస్తారు, బిల్ అమౌంట్ చూపించింది, క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, డన్, అయిపోయింది. ఎంతసేపు పట్టింది? 1 minute. ఇంతకుముందు ఎంతసేపు పట్టింది? 2 hours. కానీ మీరు పాస్ట్లో చేసిన పనికి ఇప్పుడు చేసే పనికి ఏ తేడా లేదు. అప్పుడు బిల్ పేమెంట్ చేశారు, ఇప్పుడు కూడా అదే పనిని ఈజీగా వితౌట్ ఎనీ టూ మచ్ ఎఫర్ట్స్, టైం వేస్ట్ చేయకుండా, టైం ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా వీఆర్ డూయింగ్ ఇట్ డిజిటల్లీ. ఓకే, డిజిటలైజేషన్ హెల్ప్స్ అస్ డూయింగ్ processing the business in a quick manner. Okay, what does the application contains? Application contains functional components. Functional components can be user interface components, business logic components, database components. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీకు సపోజ్ ఇక్కడికి వెళ్ళి నేను amazon.in కొడుతున్నా. మీకు ఇది బాగా తెలుసు కాబట్టి ఇది కొడుతున్నా. amazon.inకి వెళ్ళా. వెళ్ళగానే నాకు ఏమొచ్చింది? ఒక సెర్చ్ స్క్రీన్ వచ్చింది ఇక్కడ, అవునా? నేను సెర్చ్ చేశా. సెర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి. ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే కనపడుతుందో ఇది ఒక ఫంక్షనల్ కాంపొనెంట్, యూఐ ఫంక్షనల్ కాంపొనెంట్. ఇది ఎక్కడుంది? అమెజాన్ అప్లికేషన్లో ఉంది. సో అప్లికేషన్ లోపల ఏమేమి ఉంటాయి? ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్, మన బాడీలో ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఈచ్ ఆర్గాన్కి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, అవునా? ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది, నా ల్యాప్టాప్ లోపల ఏమున్నాయి? డిఫరెంట్ పెరిఫరల్స్ ఉన్నాయి. ఈ ఒక్కొక్క పెరిఫరల్ ఒక్కొక్క పని చేసింది, అంటే ఒక్కొక్కటి ఒక ఫంక్షనల్ కాంపొనెంట్, అవునా? ప్రాసెసర్ అనేది ఒక ఫంక్షనల్ కాంపొనెంట్. జస్ట్ 1 minute వెయిట్. మీరు క్లాస్ ఫాలో అవుతున్నారు? ఎందుకంటే నేను ఆల్రెడీ మొన్న మీకు చెప్పా, వెన్ దేర్ ఈస్ నో రియాక్షన్ ఇన్ యువర్ ఫేస్ దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్. యువర్ మైండ్ ఈజ్ సమ్వేర్, యువర్ బాడీ ఈజ్ హియర్. నాకు అలా అర్థమైంది. మేబీ మీరు వినొచ్చేమో. మీరు నా వైపు చూడండి, బోర్డు వైపు చూడండి, రియాక్ట్ అవ్వండి, సో దట్ ఐ అండర్స్టాండ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. అప్పుడు నాకు ఎలా చెప్పాలనే క్లారిటీ ఉంటుంది. ఓకేనా? ఓకే, గుడ్. లెట్స్ గో హెడ్ నౌ. సీ హియర్.
సో ఇప్పుడు మీకు యూఐ అనేది ఒకటి, యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి డెవలప్ చేసి ఉంటారుగా, దట్ ఈస్ దేర్ ఇన్ ద అప్లికేషన్. సో అంటే యూజర్ ఇంటర్ఫేస్తో చేసినవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షనల్ కాంపొనెంట్. ఇది సెర్చ్. మీరు అలాగే రిజిస్ట్రేషన్ కూడా అవుతారుగా, రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుందిగా, రిజిస్ట్రేషన్ ఫామ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఫంక్షనల్ కాంపొనెంట్, search screen is another functional component, checkout screen is another functional component, cart is one functional component, payment screen is one functional component of UI. UI లో ఇన్ని కాంపొనెంట్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి, రైట్? క్లియర్? అలాగే నేను సెర్చ్ అని కొట్టగానే ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? ఈ ప్రొడక్ట్స్ అన్ని డిస్ప్లే చేసింది కదా తెచ్చి, మ్యాచింగ్ ప్రొడక్ట్స్ ఫోన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? డేటాబేస్. వాళ్ళ డేటాబేస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ అప్లికేషన్ వెళ్ళి డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి తీసుకొని వచ్చింది. సో ఇలా తీసుకురావడానికి ఒక ప్రోగ్రామ్ రాసి ఉండాలిగా వాళ్ళు. ఈ ప్రోగ్రామ్ అనేది ఒక ఫంక్షనల్ కాంపొనెంట్ ఆఫ్ బిజినెస్ లాజిక్. వాట్ ఇస్ దట్? బిజినెస్ లాజిక్ ఫంక్షనల్ కాంపొనెంట్ అంటే అప్లికేషన్ ఇస్ కంప్రైజింగ్ ఆఫ్ ఫంక్షనల్ కాంపొనెంట్స్ ఆఫ్ యూఐ, బిజినెస్ లాజిక్. ఈ బిజినెస్ లాజిక్ లో డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి క్వరీస్ ని డిజైన్ చేసి ఉంటారు, రాసి ఉంటారు. ఏం రాసి ఉంటారు? SQL క్వరీస్ అంటే డేటాబేస్ రిలేటెడ్ కాంపొనెంట్. ప్రతి క్వరీ ఒక కాంపొనెంట్ అనుకోవచ్చు. సో అట్లా మీకు అప్లికేషన్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షనల్ కాంపొనెంట్స్ ఆఫ్ UI, బిజినెస్ లాజిక్ అండ్ డేటాబేస్. ఇవన్నీ కలిపితే అప్లికేషన్. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఎవ్రీ వన్ ఆఫ్ యూ, రైట్? దట్స్ అన్ అప్లికేషన్ కంటైన్స్ ఫంక్షనల్ కాంపొనెంట్స్. నేను ఫంక్షనల్ కాంపొనెంట్ అంటే అది యూజర్ ఇంటర్ఫేస్తో డెవలప్ చేసింది అవ్వచ్చు, ప్రోగ్రామింగ్తో డెవలప్ చేసింది అవ్వచ్చు, డేటాబేస్ క్వరీస్ డెవలప్ చేసింది అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన పెగా అప్లికేషన్కి వెళ్దాం. ఏది? పెగా సాఫ్ట్వేర్. ఇక్కడికి వెళ్ళి నేను సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అని సెర్చ్ కొట్టా పెగా సాఫ్ట్వేర్లో. సెర్చ్ కొడితే స్పెల్లింగ్ రాంగ్, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ కరెక్టే కదా? వచ్చింది. ఏదో యాక్టివిటీ అనే ఒక ఫంక్షనల్ కాంపొనెంట్ వచ్చింది. దీని లోపల ఏముంది అనేది నాకు అనవసరం. ఈ ఫంక్షనల్ కాంపొనెంట్ ఎక్కడుంది? పెగాలో ఉంది. అంటే పెగాలో ఈ ఫంక్షనల్ కాంపొనెంట్ ఉంది. ఇది ఎందుకు వాడతామంటే, ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఒక ప్రోడక్ట్ పర్చేస్ కంప్లీట్ చేసేసారు, పేమెంట్ అంతా అయిపోయింది. పేమెంట్ అంతా అయిపోగానే మీకు SMS వచ్చిద్దా? ప్లస్ మీకు ఈమెయిల్ కూడా వచ్చిద్దా? మీరు ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, ఇది ఆర్డర్ ఐడి, ఇది ప్రోడక్ట్ డీటెయిల్స్, ఇది ట్రాకింగ్ లింక్ అని ఈమెయిల్ వచ్చిందా? ఇప్పుడు ఆ ఈమెయిల్ రావాలి అంటే అప్లికేషన్ నుంచి ఈమెయిల్ పంపించాలి అంటే ఒక ప్రోగ్రామ్ రాయాలిగా వాళ్ళు, ఈమెయిల్ సర్వర్తో ఇంటరాక్ట్ అయ్యేది. అలాంటి రిక్వైర్మెంట్స్ చాలా అప్లికేషన్స్లో ఉంటాయిగా, ఉంటాయా? ఇప్పుడు లోన్ అప్లికేషన్లో ఉంటాయి, ఇన్సూరెన్స్ అప్లికేషన్లో ఉంటాయి, అమెజాన్ అప్లికేషన్లో ఉంటాయి. చాలా అప్లికేషన్స్లో ఈమెయిల్స్ పంపించడం అనే రిక్వైర్మెంట్ వెరీ కామన్. అలాంటి దానికి మీరు ఇంప్లిమెంట్ చేయకుండా పెగా ప్రొవైడెడ్ వన్ ప్రీడిఫైన్డ్ ఫంక్షనల్ కాంపొనెంట్. ఇప్పుడు దీనివల్ల మీకు చాలా టైం సేవ్ అయింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఒక డ్రెస్ కావాలి, మీకు న్యూ డ్రెస్ కావాలి. మీరు 2 వేస్లో న్యూ డ్రెస్ని తెచ్చుకోవచ్చు. ఒకటి, యూ కెన్ గో టు వన్ క్లోత్ స్టోర్, ఒక క్లోత్ తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ కుట్టించుకొని తీసుకోవచ్చు. ఎంత టైం పట్టిద్ది? 1 వీక్, యావరేజ్గా 1 వీక్. ఇప్పుడు ఇదే మీరు ఒక రెడీమేడ్ షాప్కి వెళ్ళిపోయారు, ఓకే, రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళి దాంట్లో మీకు ఫిట్ అయిన డ్రెస్ చూసుకొని తెచ్చుకున్నారు. ఎంత టైము? ఒక 2 అవర్స్ అనుకుందాం. 1 వీక్కి 2 అవర్స్, త్వరగా వచ్చేసింది మీకు కావాల్సిన డ్రెస్. ఎందుకని త్వరగా వచ్చింది? ఇట్స్ ఎ రెడీమేడ్ డ్రెస్. అలాగే మీకు కావాల్సిన ఫంక్షనల్ కాంపొనెంట్స్ అంటే ఏవి? జెనరిక్గా కావాల్సిన ఫంక్షనల్ కాంపొనెంట్స్, చాలా బిజినెస్లో కావాల్సిన జెనరిక్ ఫంక్షనల్ కాంపొనెంట్స్ పెగావాడు ఆల్రెడీ డెవలప్ చేసి మనకి ఇచ్చేస్తాడు. మనకు అది ఉంది అని దాని పేరు తెలిస్తే చాలు. ప్లస్ దానికి ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి? 2 ఈమెయిల్ ఐడి, ఎవరికి పంపించాలి, ఎవరి ఈమెయిల్ ఐడి నుంచి పంపించాలి, సబ్జెక్ట్ ఏంటి, మెసేజ్ ఏంటి, మీరు పంపించే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఏంటి. మనమైనా ఇంతేగా, లాగిన్ అయ్యేటప్పుడు ఈమెయిల్లోకి ఈమెయిల్ ఐడి ఇస్తాం, దాని పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాక కంపోజ్ కొట్టి సబ్జెక్టు మెసేజ్ 2 ఎవరికని పెట్టి సెండ్ అంటాం. ఈ డీటెయిల్స్ ఈ పర్టికులర్ కాంపొనెంట్కి ఇచ్చేసి రన్ చేస్తే ఈ కాంపొనెంట్ని
ఇట్ విల్ సెండ్ ఈమెయిల్. మీరు ఈమెయిల్ పంపించడానికి కావాల్సిన లాజిక్ అంతా కూర్చొని రాయవసరం. సో ఈవెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ లెస్ టైం. అంటే మీరు పెగా అనేది నో కోడింగ్ వే ఆఫ్ డెవలప్మెంట్ కూడా చేయకుండా ప్రీడిఫైన్డ్ ఫంక్షనల్ కాంపొనెంట్ ఇచ్చేస్తున్నాడు వాడు. అప్పుడు ఏమైంది మీకు, యు ఆర్ గోయింగ్ టు డెవలప్ ద అప్లికేషన్ ఈవెన్ వెరీ సూన్ కంపేర్డ్ టు నో కోడింగ్ డెవలప్మెంటే తక్కువ టైం అనుకుంటే, ఇలా ప్రీడిఫైన్డ్ ఫంక్షనల్ కాంపొనెంట్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఇంకా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయిపోయింది. Clear everyone? That is one of the biggest feature that you can see in Pega in no other BPM tools. సో ఇక్కడ ప్రీడిఫైన్డ్ అనే మాటకు అర్థం ఏంటి? రెడీమేడ్, అంతేనా? ఈ రెడీమేడ్ అనే మాటను ఇంకోలా ఎలా అనొచ్చు? ఇన్బిల్ట్ అనొచ్చా? ఈ మూడు జనరల్గా మనకు తెలిసిన టర్మినాలజీ. పెగా టూల్ వాడే టర్మినాలజీ ఒకటి ఉంది. వీటికి ఈక్వలెంట్ టర్మినాలజీ వీడు ఏమనుకుంటాడంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటాడు. దాని షార్ట్ కట్లో మనం ఏమంటాం? ఓటీబీ. ఇప్పుడు మనం పెగా సాఫ్ట్వేర్ మీద వర్క్ చేసినప్పుడు ఓటీబీ ఫంక్షనల్ కాంపొనెంట్ అని వాడాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్తో పాటే అది వచ్చేసింది అని అర్థం. ఇక్కడ వరకు అర్థమైందా అందరికి? క్లియరా ఎవ్రీ వన్? ఓకేనా? సో దట్స్ వాట్ అప్లికేషన్ ఇస్ కలెక్షన్ ఆఫ్ ఫంక్షనల్ కాంపొనెంట్స్ వేర్ యు ఆర్ గోయింగ్ టు see predefined functional components in Pega that you call OODB functional components. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి? చెప్పండి. Yes please. Can we create our own format subject template, our email own template? Email template, do for example. you can do your own email, but you know what, why to waste time to create email functionality? Already he provided. ఓకేనా? వీడు ప్రొవైడ్ చేసింది ఎప్పుడు డెవలప్ చేసింది? సమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ డెవలప్ చేసి మాడిఫై చేసుకుంటూ వచ్చాడు. మనం ఏదైతే రిక్వైర్మెంట్ కావాలో ఖచ్చితంగా అది అక్కడ ఉండుంటుంది. ఓకేనా? మీరు కస్టమైజ్డ్గా ఏదైనా చేయొచ్చు పెగాలో, గుర్తుపెట్టుకోండి. ఎనీథింగ్ యూ కెన్ డూ కస్టమ్. దట్ ఫెసిలిటీ ఈస్ దేర్ బట్ నాట్ రికమెండెడ్. ఓకే, ఇప్పుడు చూడండి పాయింట్స్ దట్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ యూ సెటప్ ఎ న్యూ అప్లికేషన్. మీ ఎయిమ్ ఏంటి? ఫస్ట్ ఎయిమ్ ఏంటి? పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు మీ బిజినెస్కి సంబంధించిన అప్లికేషన్ని ఫస్ట్ క్రియేట్ చేయాలి. దాని లోపలికి వెళ్ళి ఫంక్షనాలిటీస్ని క్రియేట్ చేయాలి, అవునా? సో ఫస్ట్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే వాట్ ఆర్ ద పాయింట్స్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్? రీయూజబిలిటీ, ఈజీ టు ఎక్స్టెండ్, కాస్ట్ ఎఫెక్టివ్. అంటే మీ అప్లికేషన్ మీరు డెవలప్ చేసేది ఎలా అయి ఉండాలంటే ఇట్ షుడ్ బి రీయూజబుల్, ఈజీ టు ఎక్స్టెండ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అయి ఉండాలి. మీకు రీయూజబిలిటీ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి నాకు. మీరు ఇది ఏంటి? పెగా టెర్మినాలజీ అనే కాదు, ఇది నార్మల్ టెర్మినాలజీ. ఎక్కడైనా నార్మల్ గా యూనివర్సల్ టెర్మినాలజీ. అవుట్ ఆఫ్ బాక్స్ in Pega, sir. Reusability. I can use the same components. అలా చెప్పండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ అనే మాట వదిలేండి. ఇక్కడ నార్మల్ గా రీయూజబిలిటీ గురించి చెప్పండి. Okay. యూ కెన్ అది ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తే అది రీయూజబిలిటీ అవుతుంది. అగైన్ ఐ నీడ్ నాట్ ఇన్బిల్ట్ టు కాకుండా మీరు క్రియేట్ చేసింది వాడితే రీయూజబిలిటీ అవదా? అది వేరే దానికి అదే సేమ్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ అందుకే ఓటీబీ అనేది వదిలేయండి. ఓటీబీ అనేది వదిలేసి నార్మల్ గా రీయూజబిలిటీ అంటే ఏంటో చెప్పండి సార్. ఒకసారి మనం రిపీటెడ్గా యూజ్ చేయడానికి several time we can use the several Can use more times. మీరు అందరూ చెప్పింది కరెక్టే. ఒక కాంపనెంట్ని ఒక ప్లేస్లో క్రియేట్ చేసి మల్టిపుల్ ప్లేసెస్లోకి యాక్సెస్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ రీయూజబిలిటీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి. ఇప్పుడు మీకు వాటర్ ఇవ్వాలి, నేను ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇన్స్టిట్యూట్కి మీకు డ్రింకింగ్ వాటర్ నేను ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఉన్న ఇద్దరికి నేను 2 వాటర్ బాటిల్స్ ఇచ్చేయచ్చు. ఇక్కడ ఉన్న ముగ్గురికి 3 వాటర్ బాటిల్స్ ఇచ్చేస్తే వాటర్ డైలీ మీరు రాగానే వాటర్ బాటిల్ ఇచ్చేయచ్చు, మీకు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసినట్టు. ఇది చాలా కాస్ట్లీ, అవునా? అలాగే వేరే క్లాస్ రూమ్ ఉంది, డెవాప్స్, పైథాన్, అక్కడ కూడా ఇవ్వాలిగా నేను. ఇదంతా కాస్ట్లీగా చాలా. అందరికీ యాక్సెసిబుల్ అయ్యేలాగా సపోజ్ లేదా ఇంకోటి చూసా, ఎలా వాటర్ డిస్పెన్సింగ్ మెషిన్ కొనుక్కున్నా. పెగా క్లాస్ రూమ్లో ఒక మెషిన్ పెట్టా, డెవాప్స్ క్లాస్ రూమ్లో ఒక మెషిన్ పెట్టా, పైథాన్ క్లాస్ రూమ్లో ఒక మెషిన్ పెట్టా. కొంచెం కాస్ట్ తగ్గిద్ది వాటర్ బాటిల్స్ కన్నా, కానీ నేను 3 మెషిన్స్ పెట్టా. హౌ మెనీ మెషిన్స్? 3 వాటర్. అగైన్ ఇది కాస్ట్లీ. ఈ 3 మెషిన్స్ బదులు ఒకటే మెషిన్ కొని దాన్ని నేను ఆ కారిడార్ ప్లేస్లో పెట్టా. మీరు అందరు వెళ్ళి అక్కడికి వాడుకోవచ్చు కదా, దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు కదా. దట్స్ కాల్డ్ రీయూజబిలిటీ. సెటప్ ఎట్ వన్ ప్లేస్, ఇట్ కెన్ బి యాక్సెస్డ్ బై మల్టిపుల్ లొకేషన్స్ పీపుల్. ఓకేనా? సో ఇప్పుడు మీరు
ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి. ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్ పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు. హైదరాబాద్లో కేపీహెచ్బి లొకేషన్లో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. మీకు ఇదే ఫస్ట్ టైం బిజినెస్ పెట్టడం రెస్టారెంట్. ఒక 1 ఇయర్ రన్ చేశారు. ఈ 1 ఇయర్లో మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు. అంటే మీరు ఫస్ట్లో పెట్టేటప్పుడే నేను ఇలా చేయాలని ఒక ప్రాసెస్, కొన్ని స్టెప్స్ ఉంటాయిగా, అవన్నిటిని ఫాలో అవుదామని పెట్టారు. కానీ స్టార్ట్ చేసిన తర్వాత వాటిలో చాలా చేంజెస్ వచ్చినాయి. 1 ఇయర్ స్ట్రగుల్ అయ్యాక 1 ఇయర్ తర్వాత నుంచి మీరు చాలా మాడిఫికేషన్స్, చేంజెస్ మార్కెట్ని బట్టి చేసుకున్న తర్వాత యువర్ బిజినెస్ ఈజ్ రన్నింగ్ స్మూత్. 1 ఇయర్ స్ట్రగుల్ అయ్యారు. ఇప్పుడు మీరు రెండో బ్రాంచ్ పెట్టాలని ప్లాన్ చేశారు. ఇక ఇది మెయిన్ బ్రాంచ్ అనుకోండి. సబ్ బ్రాంచ్కి వెళ్దాం. వెళ్ళి అమీర్పేట్లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడ రన్ చేయడానికి కూడా ఇలాగే 1 ఇయర్ స్ట్రగుల్ అవుతారా మీరు? అక్కడ స్మూత్గా రన్ చేయడానికి 1 ఇయర్ స్ట్రగుల్ అవుతారా? అవరు. మేబీ ఒక 1 మంత్ స్ట్రగుల్ అవుతారు. అక్కడ సర్కమ్స్టాన్సెస్కి అడ్జస్ట్ అవ్వాలి. అక్కడ ఎందుకని మళ్ళీ 1 ఇయర్ స్ట్రగుల్ అవ్వలేదో చెప్పాలి మీరు నాకు. జనరల్గా ఆలోచించి చెప్పండి. ఇక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ మైనసెస్ అనేవి తెలిసినందుకు అక్కడ ఆ మైనస్ చేయకుండా జాగ్రత్త పడతారు. మైనసెస్ అనే కన్నా ఇక్కడ ఏదైతే మీరు స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్ ఫైనల్గా డ్రా చేసుకున్నారో దీన్నే తీసుకెళ్ళి అక్కడ అప్లై చేసేసుకుంటారు. అక్కడ సర్కమ్స్టాన్సెస్కి తగ్గట్టు కొన్ని అడిషనల్గా మార్చుకుంటూ చేస్తారు. మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయిగా, 90% మ్యాచ్ అయిపోతాయిగా. మూడో బ్రాంచ్ పెట్టినప్పుడు ఎంత స్ట్రగుల్ ఏమి ఉండదు, ఈజీగా, అంటే ఈజీ టు ఎక్స్టెండ్. మీరు ఇక్కడ డెవలప్ చేసిన వాటిని అక్కడ రీయూజ్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. అన్నీ మళ్ళీ స్క్రాచ్ నుంచి చేసుకుంటా వెళ్ళరు, అవునా? ఫస్ట్లో స్క్రాచ్ నుంచి చేశారు. దట్స్ కాల్డ్ రీయూజబిలిటీ. ఒక చోట సెటప్ చేసింది మల్టిపుల్ ప్లేసెస్లోకి యాక్సెస్ చేసుకునేదాన్ని రీయూజబిలిటీ. అలా మీ అప్లికేషన్ అనేది రీయూజబుల్ ఫీచర్స్తో ఉండాలి. అప్పుడు ఈజీగా ఎక్స్టెండ్ చేయడం అనేది కుదిరిద్ది. అంటే ప్రతిసారి మళ్ళీ అది క్రియేట్ చేయరు. సో అట్లా కాస్ట్ అనేది తగ్గిపోయింది మీకు, అవునా కదా? సో దట్స్ వాట్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ వెన్ యూ డెవలప్ అన్ అప్లికేషన్. అర్థమైందా? క్లియరా ఎవ్రీవన్? ఈ పాయింట్ అర్థమైందా? అందరికి అర్థమైందా? ఎవ్రీవన్? అయితే మీకు ఇంకా 8 minutes టైం ఉంది, కానీ ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇది చెప్పలేను నేను. July 25, 2025 ఇవి 8 minutesలో కంప్లీట్ అవ్వవు. మీకు ఇక్కడ వరకు ఒక లెవెల్ వరకు క్లారిటీ వచ్చింది కాబట్టి వీటిని అచీవ్ చేసేలాగా రీయూజబిలిటీ, ఈజీ టు ఎక్స్టెండ్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ని మీరు అచీవ్ చేసేలాగా చెయ్యాలి అంటే ఎలాంటి ఆర్కిటెక్చర్తో మీరు రావాలి ముందుకి, అప్లికేషన్ని ఎలాంటి ఆర్కిటెక్చర్తో డెవలప్ చేయాలి అనేది మనం తెలుసుకోవడానికి, ప్రాక్టికల్గా చేయడానికి వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ different types of applications by reusability. And after we discuss about different types of applications, ideal గా మనకు అప్లికేషన్ ఆర్కిటెక్చర్ లో ఏమేమి లేయర్స్ వస్తాయి అని మనం ఇది తెలుసుకున్న తర్వాత we will do practicals. ఓకే, అర్థమైందా? క్లియరా? దట్ we will do tomorrow. ఇంకా 7 minutes టైం ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు సెషన్లో అడగచ్చు. సో వెదర్ యు ఆర్ అన్ ఐటీ స్టూడెంట్ ఆర్ నాన్ ఐటీ స్టూడెంట్, టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ స్టూడెంట్, డెఫినెట్గా మీకు ఈ సెషన్ అర్థమై ఉండాలి. మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా వెరీ బేసిక్ నుంచి విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది అర్థమై ఉండాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఇక్కడ నన్ను అడగచ్చు. ఎనీ డౌట్స్ యూ హ్యావ్ రిలేటెడ్ టు ద సెషన్ దట్ వీ హ్యాడ్ గాన్ త్రూ టుడే? ఓఓటీబీ గురించి మళ్ళీ చెప్పరా? జస్ట్ అదొక టెర్మినాలజీ అండి. ఓఓటీబీ అంటే పెగా డిఫాల్ట్ టెంప్లెట్స్ ప్రొవైడ్ చేస్తుంది. కరెక్ట్, సమ్మన్ ఆస్కింగ్. ఓకే, సో ఈమెయిల్ టెంప్లెట్స్, అవును కరెక్ట్. మల్లికార్జున్, ఓఓటీబీ అనే మాట అవుట్ ఆఫ్ ద బాక్స్, అబ్రివేషన్ ఏంటి? అవుట్ ఆఫ్ ద బాక్స్. దానికి అర్థం ఏంటంటే ప్రీడిఫైన్డ్ కాంపనెంట్ అని అర్థం. పెగా హ్యాస్ సో మెనీ ఓఓటీబీ కాంపనెంట్స్ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడే అవన్నీ మీకు వచ్చేసినాయి, మీరు క్రియేట్ చేయాల్సిన పని లేదు అవి అని అర్థం. అలా చాలా ఉంటాయి పెగాలో. we will be using so many OOTB components. ఓకేనా? అర్థమైందా OOTB అంటే ఇప్పుడు అడిగిన వాళ్ళు? yes. ఓకే, నెక్స్ట్ రెడీమేడ్ అండి. OOTB is nothing but రెడీమేడ్. నెక్స్ట్ డౌట్ ప్లీజ్. సార్, ఇన్ కేస్ ఏదైనా జనరిక్ కాకుండా స్పెసిఫిక్ గా డెవలప్ చేయాలంటే అవి చెప్తాను నేను మీకు. అవుతుంది జనరిక్ కాకుండా స్పెసిఫిక్ కూడా ఉంటాయి కదా మీకు.
అవన్నీ నేను రేపు చెప్తా మీకు. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు Done. ఎక్స్ప్లెయిన్ యూ టుమారో. Okay, sir. సార్ స్మాల్ డౌట్ సార్, నార్మల్ గో. ఇన్స్టాలేషన్ ఉంది. సార్ నా సిస్టమ్ ఏదైనా సాఫ్ట్వేర్ వల్ల హ్యాంగ్ అవుతే నేను అన్ఇన్స్టాల్ చేసుకుంటాం అవుతుందా? మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకుంటా పగా ఇస్ దేర్ అనే ఆప్షన్ లైక్ దట్? మళ్ళీ ఇన్స్టాల్ పెగాన్ అవుతుంది. అన్ఇన్స్టాల్ చేయడం గురించి అడుగుతున్నారా మీరు? ఎస్ సార్. అంటే పెగాన్ నేను అన్ఇన్స్టాల్ ఆల్రెడీ నేను లాట్ ఆఫ్ టైమ్స్ విఎమ్స్ ఇన్స్టాల్ చేసి నేను సెకండ్ ఎస్ఆర్ఈ నా రోల్, సో డెవాప్స్ రిలేటెడ్ క్యూబర్నెటిస్ ఏమైనా అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తా, నా సిస్టమ్ ఏమి డ్యామేజ్ కాకుండా చూసుకుంటా, ఎక్కువ విఎం ఇన్స్టాల్ చేసుకుంటా. అదే మెయిన్ సిస్టమ్ ఏదైనా క్రాష్ అయితే విఎం క్రాష్ అవుతుంది కదా, అలాగ అందుకని అడిగాను నేను విఎం ఉందా అని ఇంటెన్షన్ అంతేగా. జనరల్ గా మీరు విండోస్ లో విఎం ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో పెగా ఇన్స్టాల్ చేయొచ్చు, కానీ స్లో అయింది కదా దానివల్ల. స్లో ఉంటుంది సార్, ఆయన విఎం అసలు కొంచెం చాలా 16 GB సాఫ్ట్వేర్ అంటే ఇట్స్ వెరీ స్లో, కాంట్ రన్ విఎం, యాక్చువల్లీ రన్ చేయలేము. ఓకే, 2 GB 3 GB అంటే అంత ఓకే అవసరం లేదు. మన ఓకే సిస్టమ్ లో పెగా ఇన్స్టాలేషన్ వల్ల గుర్తుపెట్టుకోండి, మీకు ఏ ఇష్యూ రాదు. పెగా ఇన్స్టాల్ చేయడం వల్ల వేరే ఏవి ఇంపాక్ట్ అవ్వవు. కాకపోతే మీరు పెగా ఇన్స్టాల్ చేసే ముందు ఆల్రెడీ మీ దాంట్లో జావా ఇన్స్టాల్ అయిపోయి ఉంటే దాన్ని ఫుల్ గా అన్ఇన్స్టాల్ చేయాలి. జావాని ఓకే ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటే దాన్ని ఫుల్ గా అన్ఇన్స్టాల్ చేసి అప్పుడు పెగా ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే పెగా వర్క్ అవ్వదు. ఎందుకంటే పెగా ఓకే ఇన్స్టాల్ చేసుకుంటారు జావా, మళ్ళీ ఆ క్లాస్ పాత్ ఈ క్లాస్ పాత్ వర్కౌట్ కావు. ఓకే అందుకని అది థ్యాంక్ యూ. కంప్లీట్ గా ఇన్స్టాల్ చేసి చేయండి. పైథాన్ లాంటివి ఉండొచ్చు, ఏం కాదు. ఓకే, పైథాన్ అవి ఉన్నాయి, గిట్ హబ్ అన్నీ ఉన్నాయి. నా దాంట్లో కూడా ఉంది, పైథాన్ ఉంది, గిట్ హబ్ ఉంది, డాకర్ డాకర్ డెస్క్టాప్ ఉంది. నా మెషిన్ లో కూడా అవన్నీ ఉన్నాయి, నో ఇష్యూస్. చూసాను కానీ సార్, జావా సాయి లేదు, సార్. పెగాతో వచ్చిన జావా తప్ప నా దాంట్లో జావా. నెక్స్ట్. ఓకే ఓకే, సో మీకు రేపటికి కూడా ఇదే ఫ్రీ లింక్ వర్క్ అయింది. మీకు పేమెంట్ చేయడానికి డీటెయిల్స్ కనుక వాళ్ళు పంపించుంటే యూ కెన్ స్టార్ట్ విత్ దట్ ప్రాసెస్. ఇప్పుడు డెడ్ లైన్ అయితే ఏం లేదు. ఓకే, మీరు జనరల్గా వీకెండ్కి అలా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆన్లైన్లో కనెక్ట్ అయ్యే వాళ్ళందరికీ ప్లీజ్ జాయిన్ 2 minutes బిఫోర్, అట్లీస్ట్ 2 minutes బిఫోర్ 7 o'clock. ఎందుకంటే ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద స్టూడెంట్స్ క్లాస్ 7 తర్వాత జాయిన్ అవుతున్నారు. దానివల్ల మీరు కొంచెం మిస్ అయ్యారా ఈరోజు? కొంతమంది మిస్ అయ్యారు ఖచ్చితంగా. క్లాస్ రూమ్ వాళ్ళు ఉన్నదే ఇద్దరు, వాళ్ళు చక్కగా వచ్చేస్తున్నారు టైంకి, ఇబ్బంది లేదు. ఆన్లైన్ వాళ్ళు కనెక్ట్ అయ్యేటప్పుడు 7 తర్వాత కనెక్ట్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, వాన పడుతుంది ఇక్కడ, పెద్ద వాన అయినా నేను వచ్చా ఇంటి దగ్గర నుంచి క్లాస్ చెప్పడానికి, ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయి. సో నేను క్లాస్ క్యాన్సిల్ చేయడం అనేది అంత ఈజీగా జరగదు. ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు, లేదంటే నాకు కూడా మనిషినే కాబట్టి 4 నెలలు ఒకసారైనా ఒంట్లో బాగోపోవచ్చు కదా, అలాంటప్పుడు ఎప్పుడైనా ఒక రోజు అలా నేను ముందే చెప్పి తీసుకుంటాను మీ దగ్గర నుంచి, సార్ లీవ్ చెప్పేసి ఐ విల్ బి ఆఫ్ దట్ డే. సో వాట్ అబౌట్ ఫెస్టివల్స్ సార్? ఫెస్టివల్స్ అప్పుడు ఫెస్టివల్స్ క్లాసెస్ కి ఉంటాయా? సెలవు ఇస్తానండి. ఇక్కడ నుంచి అదే ప్రాబ్లం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఏ బ్యాచ్ కైనా ఫెస్టివల్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇస్తాను దసరా కానీ ఇవన్నీ వారం రోజులు వస్తున్నాయి. దసరా సెలవులు అలా ఉండవు. ఒక్క రోజు లేదంటే 2 రోజులు, ఒక వర్స్ట్ ఓకే కేసులో అది వచ్చే డేని బట్టి. ఓకే, ఓకే సార్. ఒకవేళ థర్స్డే సిగ్నల్స్ వస్తే ప్రాబ్లం వల్ల లేట్ గా మీకు జాయిన్ థర్స్డే అయ్యాను. ఫ్రైడే ఇస్తా. అన్ని ఫెస్టివల్స్ కాదు, దసరా దీపావళి లాంటి థర్స్డే ఉంటే థర్స్డే ఫ్రైడే తీసుకోవచ్చు, ఫ్రైడే ఉంటే మరీ మంచిది. ఓకే, ఓకే సార్. అలా కాకుండా వెన్స్డే వచ్చింది అనుకోండి, వెన్స్డే ఒక్క రోజే ఇస్తా మోస్ట్లీ అలా ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఫెస్టివల్స్ మెయిన్ ఫెస్టివల్స్ అన్నిటికీ యూ కెన్ సెలబ్రేట్. ఐ గివ్ యూ హాలిడే. ఈవినింగ్ బ్యాచ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ 7 o'clock బ్యాచ్కి అయితే అసలు అవి కూడా ఇవ్వను. మార్నింగ్ 1 hour కదా కనెక్ట్ అయిపోండి అని చెప్తాను, చేసేదే ఉండదు కాబట్టి. బట్ ఈవినింగ్ బ్యాచ్ కాబట్టి మోస్ట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు. ఫెస్టివల్స్కి ఇస్తాను. Yes. ఓకే, దివ్య Thank you. అండ్ Thank you. మోహన్, యూ హ్యావ్ క్వశ్చన్, ప్లీజ్ గో హెడ్. దివ్య ఫస్ట్. Hello, Arshia. ఎస్ ప్లీజ్. Arshia, during during I'm installing the Pega, I'm getting the error like unable to connect to database. ఈ ఇష్యూ So, వచ్చింది అంటే దేర్ ఆర్ సమ్ ప్రీ రిక్విజిట్స్ దట్ యు మైట్ హ్యావ్ మిస్డ్ ఆర్ సంథింగ్ ఇస్ రాంగ్. మా టీం వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇన్స్టలేషన్లో ఇష్యూ వస్తే ఇలా స్క్రీన్ షాట్ కొట్టండి, ఫోటో కొట్టి మీ ఫోన్లో ఆ ఫోటోని మా అడ్మిన్కి పంపించండి. ఆస్క్ దెమ్ ఫర్ okay. హెల్ప్. అల్ట్రా వ్యూవర్ చెప్పాగా నేను, అల్ట్రా వ్యూవర్ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే వాళ్ళు కనెక్ట్ అయ్యి మీ మెషిన్కి, మీరిద్దరు ఒక టైం అనుకొని కనెక్ట్ అయిపోయి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకేనా, Okay. అది చేయండి Okay, మీరు. thank you. మోహన్ ప్లీజ్ గో హెడ్. యా హర్ష. హర్ష, నేను కరెంట్లీ నాన్ ఐటీ దాంట్లో జాబ్ చేస్తున్నాను ప్రజెంట్గా. ఓకే సో ఇప్పుడు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాన్ ఐటీలో. ఓకే సో నాన్ ఐటీ వాళ్ళు వచ్చేసి
అంటే 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ పెగా మీద మెన్షన్ చేసేసి అలా గ్రాప్ చేయగలుగుతామా అనేది డౌట్ అమెజాన్లో నాకు. వర్క్ చేసే ఒక అతను ఉన్నాడు. హిజ్ రోల్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్. అంటే అతను ఆపరేషన్ సైడ్ వర్క్ చేస్తాడు. ఆ రోల్ని ఆఫర్ లెటర్లో, పే స్లిప్స్లో, రిలీవింగ్ లెటర్లో చేంజ్ చేయకుండా ఈ గాట్ ఇన్ టు జాబ్ సేయింగ్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ పెగా. ఓకేనా? సో మీరు నాన్ ఐటీలో చేసిన దాన్నే పెగాగా చెప్పుకున్నా నో ప్రాబ్లం. మీ దగ్గర పే స్లిప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళదు. ఏ ఛాన్స్ లేని వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్కి వెళ్తాం. ఫేక్ ఎక్స్పీరియన్స్తో కూడా నేను ఒక అతను వేరే కంపెనీలో జాబ్ కొట్టాడు. ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎప్పుడు నేను పేర్లు కంపెనీలు చెప్పను, సక్సెస్ స్టోరీ చూపించిన. జెన్యున్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా పేర్లు కంపెనీలు చెప్పను. ఓన్లీ ఫ్రెషర్స్కే పేర్లు కంపెనీలు చెప్తాను. ఎందుకంటే వీళ్ళు పెగా వరల్డ్లో తెలిసిపోతాయి అన్నీ. కాబట్టి ఎప్పుడు పేరు కంపెనీ పేరు వాడకుండా ఐ విల్ టెల్ యూ ద స్టోరీ. ఓకే? సో వితౌట్ ఎక్స్పీరియన్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్తో హీ గాట్ ఇన్ టు వన్ ఎంఎన్సీ. ఓకే, డే బిఫోర్ ఎస్టర్డే ఓన్లీ హీ కాల్ మీ ఫర్ సమ్ సపోర్ట్. సో జరిగే ఎక్కడైనా జరుగుతుంది. బట్ హీఈస్ నాలెడ్జబుల్ క్యాండిడేట్. బాగా ప్రాక్టీస్ చేశాడు, ప్రిపేర్ అయ్యాడు. హీఈస్ అరౌండ్ 620 కాదు 620 బ్యాచ్ అనుకుంటా, 620-21 బ్యాచ్ 19. సో ఒక 7 months అలా ప్రాక్టీస్ చేశాడు బాగా. సో క్రాక్ చేశాడు. ఓకే, చిన్న హెల్ప్ అవసరం అయితే వీ హెల్ప్ హిమ్, డన్, కంప్లీటెడ్. సో మీకు నాలెడ్జ్ ఉంటే మాత్రం వర్కౌట్ అయిపోయింది. ఓకే, మీరు చేయాల్సిన పనల్లా నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీకు పాజిటివ్గా టర్న్ అయింది. అండ్ యూ బీ పాజిటివ్. మీరు పాజిటివ్గా లేకపోతే జరిగేవి కూడా జరగవు. మీరు ఎప్పుడు నాకే అన్ని దగ్గరికి వచ్చి పోతాయి అనుకుంటున్నారు అనుకోండి, నిజంగానే అన్నీ మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి. ఓకే, అన్నీ నాకు సక్సెస్ఫుల్గా జరిగిపోతాయి అనుకున్నారు అనుకోండి, జరగని కూడా మీకు సక్సెస్ఫుల్గా జరిగింది. ఓకేనా? సో ఖచ్చితంగా 100% ఇట్ విల్ హ్యాపెన్. యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఇన్ వెన్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. ఇక్కడో అక్కడో ఎక్కడో చోట అయితే పక్కాగా వర్కౌట్ అయింది. మీరు 4 ట్రై చేస్తే ఒకటైనా వచ్చింది ఖచ్చితంగా. మీకే నాలెడ్జ్ ఉన్నప్పుడు ఒకటి పోయినా ఇంకో దాంట్లోకి వెళ్ళగలుగుతారు. ఓకేనా? సో కాబట్టి యూ ప్లీజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫోకస్ ఆన్ గెయినింగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. కాన్సెప్చువల్గా మీకు అర్థం అవ్వాలి. ప్రాక్టికల్స్ మనం ఇక్కడ చేస్తాం కదా, అవి కాపీ పేస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఎలా ఉండాలి? మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకొని, రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని, చేసే విధానాన్ని ఒక విధానాన్ని అర్థం చేసుకొని, మేబీ ఇంకా రీసెర్చ్ చేసి వేరే విధంగా కూడా ట్రై చేసేలాగా, వేరే రిక్వైర్మెంట్స్ని ఇలాగే ఇంప్లిమెంట్ చేసేలాగా ట్రై చేసినప్పుడు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా వస్తుంది. ఓకేనా? మన గ్రాడ్యుయేషన్లో చేసినంత మిస్టేక్ చదవడం, అప్పచెప్పడం, పరీక్షల్లో ఎగ్జామ్స్లో రాయడం. డోంట్ డూ దట్ రిమెంబరింగ్ థింగ్. యువర్ బ్రెయిన్ హ్యాస్ ఎ న్యాచురల్ ఎబిలిటీ ఆఫ్ రిమెంబరింగ్. యూ డోంట్ హ్యావ్ టు ఇన్స్ట్రక్ట్ ఇట్ టు రిమెంబర్ ఎనీథింగ్. మీరు చేసే పని మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకుంటుంది. చేసే పనిని ఎంజాయ్ చేస్తే గుర్తుపెట్టుకుంటుంది. విజువలైజ్ చేసుకుంటే గుర్తుపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకో అంటే ఎగ్జామ్ అయిపోగానే మర్చిపోద్ది. ఓకే, నెక్స్ట్ చెప్పండి. సమ్ అదర్ డౌట్? సమ్మన్ ఎల్స్? డన్? యూఆర్ డన్ విత్ యువర్ డౌట్? ఓకే, గుడ్. సో యా షూర్, 1 second. ఎస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎపియన్ అండ్ పెగా? యాపియన్ అండ్ పెగా. పెగాకి మీకు చెప్పా కదా ఓఓటీబీ ఫీచర్స్ ఉన్నాయి, నో కోడింగ్ అని. యాపియన్లో కోడింగ్ రాయాలి, ఓఓటీబీ అనే కాన్సెప్ట్ ఉండదు అక్కడ. ఏదైనా మీరు డెవలప్ చేసేది. అది చాలా చిన్నది, పెగా చాలా పెద్దది. ఓకే, సో పెగా ఓషన్ అయితే యాపియన్ అనేది జస్ట్ ఒక నది లాంటిది అనుకోండి, అంతే. అండ్ ఎస్, ఆనంద్, Yeah. ప్లీజ్ గో అహెడ్. Yeah. Hi, Harsha. Yes, please. Harsha, just to check, I might miss this part. The installation video, is it already been shared to people, or I might miss Yes, that? on WhatsApp. Suppose if you have not received on your WhatsApp, Oh. okay, just send a WhatsApp message on this number. You have admin's number, right? Yeah, I have. Yeah, send them a WhatsApp message requesting for software download link and installation video, instructions Yeah. video. They will Noted, give noted, you. Harsha. Noted. Thank you. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మేబీ ఇప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఈ రోజుకి రేపు ఇస్తారు మీకు. లేదు మీరు ఇప్పుడు పంపిస్తే నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చెక్ చేయించి పంపించమని చెప్తా. ఓకే, నైట్ Yeah. డౌన్లోడ్ పెట్టినా రేపు పొద్దున ఇన్స్టాల్ చేయొచ్చు. నాకు మీరు సాటర్డే by 4 PM ఇన్స్టలేషన్ అయిపోయి ఉండాలి. అది మిస్ అయితే సండే వదిలేస్తే
వెన్స్డే కల్లా కొత్త కొత్త ల్యాప్టాప్ వాళ్ళకి చెప్తున్నా, వెన్స్డే అని. ఎగ్జిస్టింగ్ ల్యాప్టాప్ వాళ్ళందరూ ఉన్న ల్యాప్టాప్ ఉన్న వాళ్ళందరూ సాటర్డే 4 o'clock కల్లా కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, ఇవాళ చేస్తే ఫెయిల్ అయితే రేపు హెల్ప్ తీసుకోవచ్చు, రేపు చేస్తే సాటర్డే తీసుకోవచ్చు, సాటర్డే 4 తర్వాత చేస్తే మండేనే మీకు హెల్ప్. వెన్స్డే ఈవినింగ్ కల్లా ఇన్స్టలేషన్ అయిపో ఉండాలి కొత్త ల్యాప్టాప్ వాళ్ళు కొనుక్కునే వాళ్ళు. ఓకేనా, ఫైన్, వీ కెన్ వైండ్ అప్ ఫర్ టుడే. Yeah, I have small doubt. ఎవరైనా ఉన్నారు? ఎస్, గో అహెడ్. Yeah, in Pega, while doing the development role, is there any rotational shift also available? Is general shift జనరల్ only? గా పెగాకి సపోర్ట్ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ. సో పెగా ఈజ్ ఆల్ అబౌట్ యువర్ 11 to 8 షిఫ్ట్ ఆర్ 9 to 6 షిఫ్ట్. మోస్ట్లీ 9 to 6, అక్కడక్కడ 11 to 8, కానీ ఇలా షిఫ్ట్స్ ఉండవు మీకు. నైట్ షిఫ్ట్ అని 2 to అని అవన్నీ ఓన్లీ సపోర్ట్ ప్రాజెక్ట్స్ లో ఉంటాయి. పెగాకి సపోర్ట్ చాలా తక్కువ, ఎక్కడో ఒకటి. ఓకేనా, అన్ని డే షిఫ్ట్స్ ఉంటాయి పెగాకి. I heard from one of my senior, yeah, for the Pega role jobs are very less in few companies only. So I hear. అలాగే పీపుల్ కూడా లెస్, ఎవరికి తెలియదు. He is మీరు one of student of your batch only. మీరు పెగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్తే మీతో పాటు ఒక 10 మంది ఉంటారు. టెస్టింగ్ నేర్చుకుని వెళ్ళండి, ఒక 1000 మంది ఉంటారు. ఫుల్ స్టాక్ జావా నేర్చుకుని వెళ్ళండి, 10,000 మంది ఉంటారు. డెవాప్స్ నేర్చుకుని వెళ్ళండి, ఒక 5,000 మంది ఉంటారు. He landed with బేసిక్గా 4 పెగా years of ఎవరికి తెలియదు. experience, 23 lakhs. 4 years Experience with 23 lakhs package. అది చాలా కామన్ పెగాలు. 23 4 years అనేది చాలా కామన్. 3 yearsకే 25 ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే నేను చెప్తున్నా, యూ హ్యావ్ ఎ స్కోప్ ఆఫ్ రీచింగ్ ఇండియాలో 75 lakhs to 1 crore వరకు కూడా వెళ్ళిపోవచ్చు మీరు ఎల్ఎస్ఏ చేస్తే మంచిగా, ఆర్కిటెక్ట్ లెవెల్కి వెళ్ళిపోతే. ఎందుకంటే మీకు రియల్ టైంలో చూడండి, పెగాని మీరు మాస్టర్ చేయలేరు. మీరు ఇక్కడ నేర్చుకుంటే మాస్టర్ చేయగలుగుతారు, కానీ డైరెక్ట్గా మిమ్మల్ని ఫ్రెషర్గా ఒక పెగా ప్రాజెక్ట్లో వెళ్ళి మీకు అక్కడ కార్పొరేట్ ట్రైనింగ్లో నేర్పించి పెగా ప్రాజెక్ట్లో మీరు ఎంత వర్క్ చేసినా మీరు ఒక 5 ఏళ్ళైనా కూడా ఇక్కడ నేర్చుకున్నంత నేర్చుకోలేరు. ఆ ఛాన్స్ రాదు మీకు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం కదా, ఛాన్స్ రాదు. అన్నిటి మీద వర్క్ చేసే ఛాన్స్ రాదు ప్రాజెక్టులో. సో మీరు ఇలా కనెక్టెడ్గా నేర్చుకోలేరు ఎప్పటికీ. సో అందుకే మీకు రియల్ టైం వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అవుతుంటారు. ఓకేనా, మోహన్ ప్లీజ్ గో హెడ్. హర్ష, మీతో కమ్యూనికేట్ అవ్వాలంటే ఏ టైంలో ఫ్రీగా ఉంటారు మీరు? నేను ఆఫ్టర్నూన్ 2:30 2 o'clock అనుకోండి ఇండియా టైంలో. 2 నుంచి మన క్లాస్ టైం వదిలేస్తే నైట్ 9 వరకే అవైలబుల్ ఉంటా. ఓకేనా, మార్నింగ్ 1:30 వరకు నేను క్లాసెస్లోనే ఉంటా. ఈవినింగ్ 7 ఒక క్లాస్లో ఉంటా, మీ క్లాస్లో. ఓకేనా, నా నెంబర్ కూడా ఇచ్చా కదా. ఓకే అండి, ఇట్స్ ఆల్రెడీ హెవీలీ రైనింగ్, ఐ హ్యావ్ టు రీచ్ మై హోమ్. ఓకే, వీ విల్ కంటిన్యూ టుమారో. రేపు కూడా ఫ్రీ మీటింగ్ లింక్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టుమారో విల్ సీ రెస్ట్ ఆఫ్ థింగ్స్ అండ్ దెన్ ప్రాక్టికల్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే హర్ష, థ్యాంక్ యూ, టేక్ కేర్.